చేసుకుని స్త్రీల కూడికను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. అపాత్రులము, అయోగ్యులము ప్రభువా, పాపులమైన మమ్మలను దేవా మీరు ఎంతగానో ప్రేమించి ప్రభువా మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా నాయన యోగ్యులమని కాదు ప్రభువా, దేవా కేవలము మీ కృప చేత దేవా మీరు మమ్మల్ని ప్రత్యేకించుకొని రక్షించుకున్న విధానమును బట్టి మీకు వందనాలు. ఏమిచ్చినా మీరు నాణ్యమేమో తీర్చలేం ప్రభువా. ఎప్పటికీ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా దేవా, మిమ్మల్ని ఘనపరిచే వారంగా, మీ నామాన్ని హెచ్చించే వారముగా మేము ఉండునట్లు మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని పవిత్రపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి దేవా. నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆఖరి శుక్రవార దినాలను ప్రభువా మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభా శుక్రవారాలు జరిపించుకోవడానికి మీరు చూపిన మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు దేవా. మరి నెక్స్ట్ ఇయర్ కూడా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ముగింపులోకి మేము వస్తుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. దేవా నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి. మీ మాటల ద్వారానే మేము జ్ఞానాన్ని పొందుకుంటాం ప్రభా. లోకము జ్ఞానము అది ప్రభా, అది పనికిరాదు ప్రభా. అయినా మీ జ్ఞానము చేత మమ్మల్ని, మా కుటుంబాలని ప్రభా మేము కట్టుకునే వారముగా ఉండడానికి మీరే సహాయం చేయమని, మీరే ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతలో మీరు నడిపించుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎవరైనా ప్రార్థన చేస్తారా? మైక్ తీసుకొని ఇక్కడ ఉన్న ఎవరైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. నీ పరిశుద్ధ నామమును బట్టి, నీ బంగారు పాదములను బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా గడిచిన పరిశుద్ధ శుక్రవారం నుండి ఇంతవరకు రేఖల చాటున భద్రపరిచే నాయన. అయ్యా నాయన, నాయన ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ పాదాల దగ్గరికి వచ్చి నాయన నీ మందిర ఆవరణంలో నాయన మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి నాయన, నాయన అయ్యా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి అయ్యా మీకు కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నీకు స్తోత్రము, స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి అమ్మగారు నాయన, అయ్యా నాయన ఇప్పుడు వాక్యం చెప్తూ ఉండగా నాయన నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికింపజేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నీ దృష్టికి అంగీకారంగా నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవటానికి నీ కృప చూపించండి స్వామి, నీకు స్తోత్రాలు. అమ్మగారికి ఆరోగ్యం, బలము, శక్తిని దయచే నాయన. అయ్యా గొంతుని నాయన ప్రభు మొట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. అయ్యా నీ వాక్యాన్ని బోధిస్తుండగా ఎటువంటి ఆటంకము లేకుండా చేయి తండ్రి నాయన. బిడే నాయన ఇంట్లో పనిపాట్లలో నాయన, వాక్య చాతుర్యంలో నాయన, ప్రార్థించటంలో అయ్యా విజ్ఞాపనలో నాయన బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నీ కాపుదల బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా అయ్యగారిని దీవించండి నాయన. బిడ్డ అయ్యా బిడ్డ నాయన నీ కాపుదల బిడ్డకు దయచేయి నాయన. అయ్యా నాయన మా నాయన గొర్రెలమైన మా అందరినీ చూడటానికి అయ్యా తరిగిన పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు బిడ్డకే దయచేయండి అయ్యా. ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయను ఆయన. అయ్యా నీ కాపుదల దయచేయను ఆయన. నీ బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని కంచివేయను ఆయన. దుష్టుడు ఎటువంటి రీతిలో కూడా బిడ్డల్ని అంటకుండా యేసు రక్తాన్ని బిడ్డలపై ప్రోత్సహించి నాయన. అయ్యా నాయన మా అందరి కోసం నాయన బిడ్డ విజ్ఞాపనలు చేస్తూ ఉండగా ప్రతి విజ్ఞాపనలు ఆలకించండి అయ్యా. అయ్యా నాయన కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి వేయండి అయ్యా. బిడ్డలను నాయన దీవించండి, పెద్దబాబు చిన్నబాబులను దీవించండి అయ్యా. వారు చదువులో, ఉద్యోగంలో నీ కాపుదల బిడ్డలకి దయచేయను ఆయన.
ఇగో తండ్రి పెద్దబాబు నాయన మరి 16వ తారీఖున వస్తున్నాడు. అయ్యా నాయన బిడ్డని క్షేమంగా తోడుకుని రమ్మని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. వందనాలు బాబయ్య, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా సంఘ అవసరతలన్నీ నీ నామంలో తీర్చండి అయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఎవరికి ఏ సమయానికి ఏది అవసరమో నీకు తెలుసు కనుక ప్రతి అవసరతల్ని నీ నామంలో తీర్చండి నాయన. అయ్యా క్రిస్మస్ ఆరాధనలో మీరుండి మహిమ పొందండి. అనేక మంది అన్యజనులు వస్తూ ఉండగా అయ్యా వారితో నాయన మీరు మాట్లాడండి నాయన. వారిని నీ వైపు త్రిప్పుకో నాయన. అయ్యా నాయన నువ్వు గొప్ప దేవుడవని, మాట్లాడే దేవుడవని, పిలిస్తే పలికే దేవుడవని వారు గుర్తెరగటానికి నీ కృప చూపించండి స్వామి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా నాయన. అలాగే ఎన్టీపీసీ కొత్త రోడ్డు నాయన సంఘాల్లో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో మీరుండి మహిమ పొందమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా నాయన నీ దాసులు అక్కడికి వెళ్ళి నాయన ప్రభా క్రిస్మస్ ఆరాధనలో అయ్యా నాయన నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు బాబయ్య, వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే జనవరిలో జరగబోయే కాన్ఫరెన్స్లో కూడా నాయన, ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో కూడా అయ్యా 13, 14, 15 తారీఖుల్లో నాయన ప్రభా అయ్యా నీ కాపుదల నీ సన్నిధిని తోడుగా ఉంచండి. వచ్చిన స్పీకర్స్ని కూడా నాయన అయ్యా క్షేమంగా తోడుకురండి. ఎవరికి ఎవరి మనస్సులకి ఏది అవసరమో అయ్యా నాయన వారి ద్వారా నాయన మీరు నాయన ప్రభా మమ్మల్ని నాయన బలపరచండి స్వామి. నీ స్తోత్రాలు అయ్యా. మా దైవజనులు ఎంతో ప్రయాసంతో నాయన ఎవరో ఒకరిని సేవకుల్ని తీసుకొచ్చి సంఘాన్ని బలపరుస్తుండగా నాయన దైవజనులను దీవించండి నాయన. అయ్యా అయ్యగారికి ఆరోగ్యం బలము దయచేని, కాపుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా నాయన బిడ్డలో ఉన్న బలహీనత తీసివే బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా అయ్యా. మా సంఘ కావలసిన అవసరతలు నీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కొక్క గుప్పల్ని విప్పి నాయన అయ్యా నాయన సంఘానికి కావాల్సినవన్నీ నీ నామలు అనుగ్రహింప చేయమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి ఒక్కొక్కరికి ఇచ్చే మనస్సు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ శుక్రవారం ఆరాధన అంతట్లో కూడా మీరుండి మహిమ పొందండి. వస్తున్న ప్రతి నాయన ప్రభా బిడ్డని కూడా దీవించండి. ఎవరెవరు ఏ అవసరతల్లో వస్తున్నారో ప్రతి అవసరతలను కూడా నీ నామంలో తీర్చండి అయ్యా. ప్రతి కుటుంబాలని దీవించండి నాయన. అయ్యా నాయన అనేక మంది నాయన బిడ్డలు అయ్యా నాయన మరి స్త్రీలు వస్తున్నారు కానీ భర్తలు నాయన రావటం లేదు అయ్యా. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా వారిని కూడా మార్చి నీ వైపు తిప్పుకోండి నాయన. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. నీకు సమస్తము సాధ్యం కనుక నాయన పురుషుల్ని నాయన మీరు మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చు దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇప్పుడు జరగబోయే ఆరాధన అంతట్లో కూడా మీరుండి మహిమ పొందమని అమ్మగారిని స్వాధీనంలో ఉంచుకుని 7 ఆత్మతో బిడ్డను అభిషేకించి మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సో ఇది ఈ సంవత్సరంలో ఆఖరి శుక్రవారం. ఇక నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఫ్రైడేస్ ఉండదు ఇంకా, ఓకేనా. సో క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రైడే జరగదు. ఇదే ఆఖరి శుక్రవారం. వచ్చిన వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, రాని వాళ్ళని దేవుడే చూసుకుంటారు కదా. వెరీ గుడ్. సో నిజంగా మీరు సమయాన్ని సద్వినియోగపరచుకొని మరి మీ సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధికి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కదా. దేవుని స్వరాన్ని ఈ సంవత్సరం అంతా విన్నామా లేదా? విన్నాం. ఆ మాటకొస్తే దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? దేవుడు మనతో ప్రతిరోజు కూడా మాట్లాడతాడు. సో విన్నామా లేదా అనేది మన బాధ్యత. దేవుడు ప్రతిరోజు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. నిజంగా మనం ఆయన పిల్లలమైతే ఖచ్చితంగా ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. నాకు తెలీదు, నేనైతే దేవుని స్వరాన్ని బాగా విన్నా ఈ సంవత్సరం అంతా కూడా. అంటే ఇది గర్వంతో చెప్పట్లా, హంబుల్గా చెప్తున్నాను.
దేవుడు నాకు చాలా నేర్పించాడు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకుంది చాలా తక్కువ. కానీ ఏదో ఒకటి నేర్చుకోవడం అయితే దేవుడు నేర్పించాడు. మార్పులు కూడా దేవుడు నాలో తీసుకొస్తున్నాడు. ఇది కూడా నేను అతిశయించట్లా, దేవుని కృపను బట్టి చెప్తున్నాను. దేవుని స్వరం వింటే మార్పు వస్తుంది. దేవుని స్వరం వింటే మార్పులు చేసుకుంటాం. వినకపోతే ఎక్కడున్నామంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఉపయోగం ఉండదు. సో అందుకే అంటున్నాను, జాగ్రత్త. ఈ సంవత్సరంలో మనం ఉన్నామని నెక్స్ట్ ఇయర్ మనం ఉంటామనుకోమాకండి. తెలియదు మనం నెక్స్ట్ ఇయర్ ఉంటామో లేదో. ఆ మాటకు వస్తే రేపు ఉంటామో లేదో మనకి తెలీదు. ఎందుకు అంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం దేవుని సన్నిధిని? అవునా? ఇప్పుడు దేవునిలో ఎదిగే కొలది మనలో ఏం పెరగాలి? భక్తి పెరగాలి, భయం పెరగాలి, జ్ఞానం పెరగాలి. ఎదిగే కొలది మనలో ఏమొస్తుంది? అర్థమవుతుందా? మనం ఆల్రెడీ దేవుని స్వరం విషయంలో మనం గమనించాం. యేసు ప్రభు వారు ఏమన్నారు? యోహాను సువార్త 10:27లో నా గొర్రెలు నా స్వరము వినును అన్నారా? వింటారో లేదా అన్నాడా? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎంత మన మీద దేవునికి కాన్ఫిడెన్సో చూడండి. దేవుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మ, మీ పిల్లలు మీ మాట వింటారని మీరు చెప్పగలరా? మీ గుండెల మీద చేసి చెప్పండి, నా పిల్లలు నా మాట వింటారండి అని మీరు చెప్పగలరా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ పిల్లల మీద అంత నమ్మకం లేదు మీకు. అవునా? నా పిల్లలు నా మాట వింటారనే నమ్మకం లేకపోతే ఎలా పెంచాం మనం పిల్లల్ని? ఎలా పెంచుతున్నాం? అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు దేవుడు. నా స్వరం ఏం చేస్తారు అంటే ఆ సంబంధం, రిలేషన్షిప్. నా గొర్రెలు అంటున్నప్పుడు నా పిల్లలు. దేవుడు ఏమంటున్నాడు? నా పిల్లలు. ఇక్కడ గొర్రెలు తీసి పడేద్దాం. నా పిల్లలు ఏం చేస్తారు? నా స్వరాన్ని, రిజల్ట్ ఏంటంటే వింటారు. వింటారు అంతే. ఇక వేరే చాయిస్ లేదు, నువ్వు వినాల్సిందే. నీకు ఇష్టమైతే నువ్వు విని, నీకు కష్టమైతే నువ్వు వినకుండా ఉండడం అనేది దేవుడు ఇష్టపడడు. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా నువ్వేం చేయాలి? తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. నేర్చుకోండి. అంతేకాదు దేవుడు అంటున్నాడు, నేను వాటిని ఎరుగుదును. రీజన్ ఏంటో తెలుసా? నేను ఎవరినో దేవునికి తెలుసు మీకంటే. అదే మీరెవరో నాకంటే దేవునికి తెలుసు. అందుకే ప్రభు అంటున్నాడు, నా కుమార్తె నా స్వరము వింటది, ఎందుకంటే ఆమె ఎవరో నాకు తెలుసు. దానివల్ల వచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఆమె నన్ను వెంబడిస్తుంది. అర్థమైందా? ఖచ్చితంగా మన పిల్లలు మనల్ని వెంబడిస్తారు. సో నాకు తెలీదు, ఈ సంవత్సరం అంతా మీరు దేవుని దగ్గర కూర్చుని ఏం విన్నారు, మీకు దేవుడు ఏమి వినిపించాడు, మీరు ఏమి విధేయత చూపించారు, మీకు దేవునికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, మీరు ఎంత విధేయత చూపించారు. అది మీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం, నాకు దేవునికి మధ్య ఉన్న సంబంధం. ఇది ఎవరు చూపించేది కాదు. ఆఫ్ కోర్స్ కనబడుతుంది బయటికి, అర్థమవుతుందా? సో కాబట్టి జాగ్రత్త, సమయాన్ని వృధా చేసుకోకండి.
అనవసరమైన విషయాల కొరకు, అనవసరమైన, అర్థమవుతుందా, లోకము కొరకు, వ్యక్తుల కొరకు మనము మన జీవితాన్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిన పని చాలా ఉంది. నేను అంటున్నానమ్మా, నేను ప్రారంభించినప్పుడు కూడా విధేయతతోనే ప్రారంభించా. ఇప్పుడు ముగిస్తున్నప్పుడు కూడా నేను విధేయతతోనే ముగిస్తున్నాను. మనము ఆయన పిల్లలుగా మనము ఎటువంటి విధేయతను కనపరుస్తున్నాం కదా, ఎటువంటి ఒబీడియన్స్ చూపిస్తున్నాం. అమ్మా, దేవుని దగ్గరికి వచ్చేపాటికి నీ కంప్లీట్ ఒబీడియన్స్ కావాలి. నీ హాఫ్ అప్పుడప్పుడు నచ్చినప్పుడు అది కాదు ఒబీడియన్స్ అంటే. కంప్లీట్గా, హోల్ హార్టెడ్గా ఏం చేయాలి? దేవునికి మనం విధేయత చూపించాలి. అర్థమవుతుందా? సో దేవుడు మనల్ని కన్న దగ్గర నుంచి మన నుంచి కోరుకునేది విధేయత ఒక్కటే. ఇంక నీ నుంచి ఫలము, అర్థమవుతుంది, అవన్నీ సెకండరీ. ఫస్ట్ నీ నుంచి కోరుకునేది దేవుడు ఒబీడియన్స్ ఒక్కటే. క్రైస్తవ జీవితంలో సక్సెస్, ఆ మాటకొస్తే లోకంలో విజయం సంపాదించాలన్నా, క్రైస్తవ జీవితంలో విజయం సంపాదించాలన్నా నువ్వు నేర్చుకోవాల్సింది ఒక్కటే ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. ఇంక దానికి మించి ఇంక నీకేమీ లేదు, వేరే ఆప్షన్ లేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఇంక వేరే ఆప్షన్స్ ఉన్నాయని, వేరే ఆప్షన్ లేనే లేదు. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న నేనైనా, వింటున్న మీరైనా, మన ఇద్దరిని దేవుడు ఎప్పుడు స్పేర్ చేస్తాడో తెలుసా? విధేయత చూపించినప్పుడు. అవిధేయత అనేది దేవునికి బహు అసహ్యమైంది, ఆయన ఇష్టపడ్డాడు. లాస్ట్ వీక్ మనం చూసాం కదా, ఇశ్రాయేలీయులు ఏమన్నారు దేవుని దగ్గర? ఏమన్నారు? నీ మాట మేము వినం. ఏమన్నారమ్మా ఇశ్రాయేలీయులు? ఏంటి మేము నీ మాట ఎందుకు వినాలి ప్రభువా? అవునా? నీ మాట మేము వినం. ఈ రోజున మనం ఏమనుకుంటున్నామంటే, వింటున్నాము అనుకుంటున్నాం అంతే, కానీ వింటలేదు. లాస్ట్ వీక్ కొన్ని వచనాలు నేను ఒకసారి చదివి నేను భాగంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథం మొత్తం చదువును. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. నేను అన్నీ చదవను, కానీ దేవుడు ఏమన్నాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అమ్మ, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకి నెమ్మది ఎందుకు లేదో తెలుసా? అయితే వాళ్ళు ఏమన్నారు? మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. అర్థమవుతుందా? అయితే మేము వినమని వారు అనుచున్నారు. దేవుడేమో ఈ మార్గములో నా మాట వినండి అంటే వాళ్ళు ఏమన్నారు? మేము నడుచుకోం, మేము వినం. కాబట్టి వాళ్ళ మీదకి దేవుడు ఏం తీసుకొచ్చాడు? ఏం తీసుకొచ్చాడు? కరువు తీసుకొచ్చాడు, కీడు తీసుకొచ్చాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని టెస్ట్ చేయడం వేరు, దేవుడు మనల్ని శిక్షించడం వేరు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని టెస్ట్ చేయడం వేరు, దేవుడు మనల్ని శిక్షించడం వేరు. దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు, దేవుడు మనల్ని శిక్షిస్తాడు. రెండు భాగమే. కాబట్టి మనమే ఆలోచించుకోవాలి,
దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడా, దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా? రెండవది ఆమోసు గ్రంథంలో అక్కడేమంటున్నారు వాళ్ళు? అక్కడ కూడా ఏమంటున్నారు? వినకపోవుట వలన ఆమోసు 8:9-11 వచనాలు ఏమన్నారు? రాబోవు దినములందు దేశములు నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. ఎలాంటి కరువు తీసుకొచ్చాడు దేవుడు వాళ్ళకి? 500 సంవత్సరాలు ఆయన స్వరము వినబడకుండా చేశాడు. ఒకసారి చెప్పండి, దేవుని స్వరం వినకపోతే మనం ఎట్లా తయారవుతాం తెలుసా? యారగంటగా తయారవుతాం, ఎదిరిస్తాం, యారగంటగా అయిపోతాం. ఏమ్మా, ఒక్కరోజు ఒక వారం దేవుని స్వరం వినకపోతేనే మనం ఎలా బతుకుతామో మనకు తెలియదు. 500 సంవత్సరాలు దేవుని స్వరం వినకపోతే వాళ్ళు మనుషులుగా బతుకుతారా? అందుకే వాళ్ళు ఏం చేశారో తెలుసా? భయంకరమైన విగ్రహారాధన చేశారు. మామూలు విగ్రహారాధన కాదు సుమా, అతి విస్తారంగా విగ్రహారాధన చేశారు. ఎంత విస్తారమైన విగ్రహారాధన తెలుసా? వాళ్ళ పిల్లల్ని కూడా బలిచ్చారమ్మా దేవుణ్ణి వదిలేసి. ఏంటి సాధిస్తారు చెప్పండి? దేవుని మాట వినకుండా నువ్వు నేను సాధించేది ఏమన్నా ఉందా? పాడైపోవడం తప్పితే, దేవునికి కీడు మన మీదకి రావడం తప్పితే, దేవుని ఉగ్రత మన మీదకి రావడం తప్పితే మనము సాధించేది ఏమన్నా ఉందా? ఆలోచించుకోండి. ఆ రోజు ఇశ్రాయేలీయుల జీవితంలో చూసినా, ఈరోజు మన జీవితాల్లో చూస్తున్నా మనం అనుకుంటున్నాం మనము భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం. లేదు, భక్తి చేయట్లేదు. సెక్షువల్ పర్వర్షన్ 500 సంవత్సరాలు దేవుని మాట వినకపోవడం వలన భయంకరంగా సెక్స్లో వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. నీ దేవుడు ఎవరో నీకు తెలియదా? ఎవరిని వెంబడించాలో నీకు తెలియదా? అష్టారోతు దేవతల్ని, బయలు దేవతల్ని, అర్థమవుతుందా? అసలు భయంకరమైన విగ్రహారాధన చేశారు. ఏమ్మా, నీ దేవుడేంటి? నువ్వు చేసే పనులేంటి? ఏమనుకుంటున్నావు? జకరియా గ్రంథంలో కూడా 7వ అధ్యాయము 12-13 వచనాలు. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకుని గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా ఏం చేశాడు? మహోగ్రత వారి మీదకి వచ్చాను. అమ్మ, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి గ్రాంటెడ్గా తీసుకోకండి. దేవుని సన్నిధిని గ్రాంటెడ్గా తీసుకోకండి. మీరైనా నేనైనా ఇది చెప్పే నాకు కూడా వర్తిస్తుంది. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మనల్ని మనం మోసపరుచుకోవద్దు. దేవుని ఉగ్రతను మనము కోరి తెచ్చుకోవద్దు. అర్థమవుతుందండి? సో కాబట్టి ఈ విషయాల్లో నా పాపం ఏంటి అని నన్ను నేను సరి చేసుకోవాలి. ఇక్కడ చాలాసార్లు మనము, అర్థమవుతుందా, దావీదు కీర్తన కూడా మనం లాస్ట్ వీక్ చూసాం కదా. దావీదు పాపం చేసినప్పుడు తన అతిక్రమములు బట్టి ప్రాయశ్చిత్తమును వాడు తన పాపమని 4వ వచనం వచ్చేపాటికి అంటాడు, నా దోషము అంటాడు. అప్పటి వరకు పక్కనోళ్ళ పాపం కనబడింది. అమ్మ, మనం పక్కనోళ్ళ పాపం చూసేదాకా మన పాపం మనకు అర్థం కాదు. పాపాన్ని నేను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి.
దావీదు ఆ కీర్తనలో తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు అంటాడు. 3వ వచనం వచ్చేప్పటికి ఏమంటాడు తెలుసా? ప్రభువా, నా దోషము, నా పాపము ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నదంటాడు. జాగ్రత్త, మనం వచ్చేది పక్కనోళ్ళ పాపం మనము గమనించడానికి కాదు, నా పాపాన్ని నేను గమనించుకోవడానికి, నా దోషాన్ని నేను గమనించుకోవడానికి. అర్థమవుతుందా అమ్మ? దేవుని సన్నిధిని మనం అంత తేలిగ్గా తీసుకోవడానికి రావటం లేదు. ఇక్కడ చాలా సీరియస్ మ్యాటర్ ఇది. మీరు జడ్జి గారి దగ్గరికి వెళ్ళినంత, భయపడినంత ఈజీ కాదు. అర్థమవుతుందా? జడ్జి దగ్గరికి, న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ లోకంలో న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పటికీ వణుకొచ్చేస్తుంది. అదే దేవుని దగ్గరికి వస్తే ఎందుకు వణుకు రావట్లా మనకి? అంటే కనబట్టలేదు కాబట్టా? చెప్పండి, ఎందుకు భయం రావట్లా? ఎందుకు వణకట్లేదు? ఎందుకు మన దోషాలు మనకు కనబట్టలేదు? ఆయన మనకు దూరంగా ఉన్నాడు కాబట్టా? ఆయన మనకు కనబట్టలేదు కాబట్టా? ఎందుకు చేసిన తప్పే, చేసిన పాపమే ఎంతకాలం చేసుకుంటూ వెళ్తాం? చెప్పండి, ఇంకెంతకాలం పడుతుంది మార్చుకోవడానికి? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంకెంతకాలం పడుతుంది? చెప్పండి. లిటరల్గా అందుకే కదా ఇశ్రాయేలీయులు ఇప్పటికీ కొట్టబడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళకి యుద్ధాలేనా? ఏమో వాళ్ళకి ఏమైనా పీస్ వచ్చేసిందా? కంప్లీట్ పీస్? ఎందుకు కొట్టబడుతున్నాం? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు దేవుని ఉగ్రత మన మీదకి వస్తూ ఉంది? నేను అంటున్నాను, ఇంకా ఎక్కువ ప్రలాంగ్ చేయొద్దు. త్వరగా దేవుని సన్నిధిలో మన దోషాన్ని, మన పాపాన్ని మనం ఏం చేసుకోవాలి? ప్రక్షాళన చేసుకోవాలి, కడగబడాలి. ప్రక్షాళన చేసుకోకుండా, కడగబడకుండా, దానిని విడిచిపెట్టకుండా, నేను అంటాను మనం చాలా తెలివైన వాళ్ళం. ఎంత తెలివైన వాళ్ళం అంటే ఒప్పేసుకుంటాం, కానీ దాన్ని కంప్లీట్ తిరిగి రాము. ఇప్పుడు తిరిగి రావాలి, దాన్ని తిరిగి చేయకూడదు. చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి, చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఎంతకాలము ఒప్పుకుని మళ్ళా చేసుకుంటూ వెళితే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాని నుంచి నువ్వేం చేయాలి? కంప్లీట్గా రిటర్న్ అవ్వు. తిరిగి అది చేయకుండా ఉండు, తిరిగి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. అప్పుడు కానీ రిజల్ట్ చూడవు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నేను ఆలోచిస్తున్నాను, ప్రభువా అసలు చాలా కింద మీద పడ్డాను. ఏం మాట్లాడాలి ప్రభువా, ఎట్లా, ఏ విషయం గురించి అంటే, బిగినింగ్లో నేను ఒబీడియన్స్ గురించే చెప్పాను. ఎండింగ్లో కూడా దేవుడు నాతో మళ్ళీ విధేయత గురించే మాట్లాడాడు. ఇక్కడ పేతురు యొక్క జీవితాన్ని లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం. మళ్ళా అదే పాయింట్ని దేవుడు నాకు మాట్లాడమని మాట్లాడాడు నాతో. నాకు కూడా దేవుడు అదే నేర్పిస్తున్నాడు. లూకా సువార్త మనకి బాగా తెలిసిన భాగమే. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనము గమనిస్తే అర్థమవుతుందా? ఇక్కడ అమ్మ జాగ్రత్తగా వినండి. ద డిఫరెన్స్ జీసస్ మేక్స్. మనం ఏమంటామంటే, నేను చాలా మారానండి. అమ్మ, మారేవని నువ్వు చెప్పుకోవడం కాదు, నీలో మార్పు వచ్చిందని పక్కన వాళ్ళు చెప్పాలి. ఆ మాటకొస్తే మీ ఇంట్లో వాళ్ళే చెప్పాలి. అర్థమవుతుందా? మారేవని ఎవరు చెప్పాలి? ముందు నీ భర్త చెప్పాలి నీ గురించి, ముందు నీ భార్య చెప్పాలి నువ్వు మారేవని.
నువ్వు మారేవని నీ పిల్లలు చెప్పాలి నీ గురించి. మా మమ్మీ అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉందంటే తేడా ఏం లేదు. దేవుళ్ళకి వచ్చినాక ఏం మారావు? నీ భర్త నీలో మార్పుని చూడగలుగుతున్నాడా? లేకపోతే భార్యగా నాలో మార్పుని నా భర్త చూడగలుగుతున్నారా? నా పిల్లలు నాలో మార్పుని చూడగలుగుతున్నారా? నీ ఇంటి వారు నీలో మార్పుని చూడగలుగుతున్నారా? ఇక్కడ మార్పు అనేదమ్మా మనము మారేది కాదు, దేవుడు మనలో తెచ్చే మార్పు. మనం అనుకుంటాం, అమ్మో నేను చాలా గొప్పవాడినండి, నేను మారి దేవుని దగ్గరికి వచ్చానండి. ఎవరికి కావాలి నీ గొప్పతనం? నువ్వు మారడం కాదు, దేవుడు నీలో ఏం మార్పు తీసుకొచ్చాడో చెప్పు. అర్థమవుతుందా? దేవుడు తెచ్చిన మార్పు ఏంటి మన జీవితాల్లో? అది మార్పు అంటే. ఇక్కడ పేతురు గారి జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఏమ్మా యేసు ప్రభు వారు ఆయన బోధిస్తూ ఉన్నాడు, ఆయన జన సమూహాలు ఆయన వెంబడిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. దేవునికి గుంపులు అక్కర్లా, 100 మంది 1000 మంది అక్కర్లా, దేవుడికి ఒక్కడి చాలు. మీరు అనుకుంటున్నారు కదా స్త్రీలందరూ వచ్చేస్తే బాగుండు, అక్కర్లేదు. వచ్చేవాళ్ళు వస్తారు, రానోళ్ళు రారు. ఒక్కళ్ళు వచ్చినా చాలమ్మా, నేను స్త్రీల గుడికి నడిపించేస్తా, నాకేం పర్లేదు. మీరందరూ రాకపోయినా పర్లా, ఒక్కళ్ళు వచ్చినా మీకు ఒక్కరికైనా చెప్తా. దేవుడు గుంపుల మీద పనిచేయడు, దేవుడు జనాంగాల మీద పనిచేయడు. ఆ మాటకొస్తే దేవుణ్ణి ఎంతమంది వెంబడించారు ఆ రోజుల్లో? గుంపులుగా వెంబడించారు, 100 మంది వెంబడించారు. ఒక్కళ్ళున్నారా? ఆఖరికి మిగిలింది ఎంతమంది? 12 మంది. లెక్క కట్టచ్చు వేళ మీద. మిగిలింది ఎంతమంది అమ్మా యేసుప్రభు వారి బోధలో? కాబట్టి దేవుడు ఇక్కడ గ్రూపుల కోసం చూడటల్లా, దేవుడు 100 మంది కోసం చూడటల్లా. ఎవరి కోసం చూస్తున్నాడు? ఇండివిజువల్ కొరకు చూస్తున్నాడు, వ్యక్తుల కొరకు చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఎంతమంది జన సమూహాలకి ఆయన బోధిస్తుంటే ఎవరి కోసం వచ్చాడు తెలుసా? ఆయన అక్కడికి గెన్నేసరతు తీరం దగ్గరికి పేతురు కోసం వచ్చాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా, నువ్వు ఎంతమంది దేవుని వెతుకుతున్నారని కాదు, ఎవరి కోసం దేవుడు వెతుకుతున్నాడో గుర్తుపెట్టుకోండి. వదులుకోకండి, అవకాశాలను వదులుకోకండి. అవకాశాలు మళ్ళీ రావు. అవకాశాలు మీరు అడిగితే వచ్చినాయి కాదు, దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. ఏమా నువ్వు కోరుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను కోరుకున్నాడా? దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చావా? ఏంటి గొప్పతనం? ఎవరిది గొప్ప? అర్థమవుతుందా? ఇక్కడ గొప్ప ఏమీ లేదమ్మా, ఎవరం గొప్పవాళ్ళం కాదు, అందరము కూడా సమానమే. అందరము కూడా సమానమే. అర్థమవుతుందా? నేనైనా మీరైనా మనందరము కూడా దేవుని దగ్గర తగ్గించుకోవాల్సిందే. మనందరము దేవునికి విధేయత చూపించాల్సిందే. మనందరము దేవుని దగ్గర తగ్గాల్సిందే. ఇక్కడ అంతమంది సమూహాలు పడిపోతున్నారు, ఆయన మీద పడుతున్నారా లేదా? అక్కడే ఉందిగా చూడండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరసు సరస్సు తీరమున నిలిచి. ఎవరు దేవుడి మీద పడిపోతే ఏమవుతుంది నీకు? నువ్వు ఆయన మాట వినాలి కదా. అర్థమవుతుందా? ఏం చేస్తున్నారు అక్కడ జన సమూహాలు? ఆయన మీద ఏం చేస్తున్నారు? పడిపోతున్నారు. పడిపోతే ఏమన్నా వస్తుందా? దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాం అనుకుంటే ఏమన్నా వస్తుందా?
అసలు ముందు దేవుడు నేను కోరుకున్నాడా లేదో గమనించు. అర్థమవుతుందమ్మా? చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో అయినా, ఏమంటారు, ఫిజికల్ లైఫ్లో అయినా సక్సెస్ ఇచ్చేవాడు దేవుడు. విజయాలను ఎవరిస్తారమ్మా? నువ్వు పొందుకుంటావా, దేవుడిస్తాడా? నువ్వు సాధిస్తావా, దేవుడిస్తాడా? విజయం ఎక్కడి నుంచి వస్తుంది? పేరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? అది మనము చేయడం వల్ల రాదు, దేవుడు ఇవ్వడం వల్ల వస్తుంది. అర్థమవుతుంది? జాగ్రత్త. దేవా నేను నీ మాట వినను అనకండి, మంచిది కాదు. అది ముమ్మాటికి అది విరుద్ధం. ప్రభువా నువ్వు ఏమి సెలవిస్తే నేను అది చేస్తాను. నువ్వు ఏ మాట సెలవిస్తే నేను అది చేస్తాను. అర్థమవుతుందా? దేవుడు ఇండివిజువల్స్ కొరకు చూస్తున్నాడు. అమ్మా దేవుడు రక్షించలేక ఏంటి చెప్పండి? దేవుడు రక్షించలేక రక్షించలేడా ఏంటి దేవుడు అందరినీ? అవునా కదా? ఆయనకు అసాధ్యమా రక్షించడం, రక్షించలేకపోవడం? ఎందుకు రక్షించుకున్నాడు నిన్ను నన్ను? ఆయన కోరుకున్నాడు కాబట్టి, ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి, ఆయన పిలిచాడు కాబట్టి. ఆయన పిలిచిన పిలుపుకి ఇంకా మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? ఇంకా మన ఒబీడియన్స్ ఎలా ఉండాలి? కంప్లీట్గా ఉండాలి కదా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జన సమూహాలు ఆయన మీద పడుతున్నా కానీ చూడండి, నాకు అనిపించింది దేవుడు ఎవరి కోసం వెతుక్కుంటూ వచ్చాడు తెలుసా? పేతురు కోసం వచ్చాడు. అమ్మా దేవుడు కోరుకోవడం వేరు, మనము ఇష్టపడడం వేరు, మనం కోరుకోవడం వేరు. దేనిలో బ్లెస్సింగ్ ఉందో తెలుసా? దేవుడు కోరుకునే దానిలో బ్లెస్సింగ్ ఉంది, నువ్వు కోరుకునే దానిలో బ్లెస్సింగ్ లేదు. ఆ మాటకు వస్తే ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుడు మనలో తెచ్చే మార్పు కావాలి, మనము మార్చుకునేది కాదు, మనము కోరుకునే మార్పు కాదు. ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా తన ప్రత్యక్షతను ఎలా ఇస్తాడంటే అనుకోకుండా వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. దేవుని స్వరాన్ని గనక మనము నిజముగా వింటే, జాగ్రత్తగా వింటే, దేవుని స్వరములోనే దేవుని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. వదిలేసుకోమాక, ఒక్కరోజు కూడా మిస్ అవ్వమాక. ఏ సమయంలో దేవుని ప్రత్యక్షత నీకు వస్తుందో నీకు తెలియదు కాబట్టి ఛాన్స్ తీసుకోమాక. ప్రతిరోజు కూడా దేవుని దగ్గర కూర్చో. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడా పేతురు దగ్గరికి? ఎక్స్పెక్టెడ్గా వచ్చాడా గిన్నెసర తీరం దగ్గరికి దేవుడు? చెప్పండి. పేతురికి ప్లాన్ తెలుసా ఆయన వస్తున్నాడని? లేకపోతే దేవునికి తెలుసా? జాగ్రత్తగా వినండి. దేవునికి ప్లాన్ ఉంటుంది మన పట్ల, గ్రహించండి దాన్ని. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన వచ్చాడు కాబట్టి దేవుని స్వరం వినేటప్పుడు దేవుని ప్రత్యక్షత అనేది అది చాలా ఒక్క క్షణంలో వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మీకు ఒక వచనం చదువుతాను, మీరు తీయక్కర్లేదు. ఎందుకనంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ వచనంలో రాయడం నేను మర్చిపోయాను, అయితే ఇది చదువుతాను మీకు. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఏమ్మా మీరు గాలిని ఎప్పుడైనా చూసారా? గాలిని దేన్ని బట్టి గుర్తిస్తాం? సౌండ్. బాగా గాలి గుర్తించాలంటే హుదూద్ దగ్గరికి వెళ్ళాలి. బాగా సౌండ్ వచ్చిందా? అట్లాగే అన్ఎక్స్పెక్టెడ్గా దేవుణ్ణి
నీ దగ్గరికి వచ్చినప్పుడు పోగొట్టుకోమాక, చీప్గా చూడమాక, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని, దేవుడు నిన్ను కోరుకున్నాడని తక్కువ చేయమాక, దేవుణ్ణి తక్కువ చేయమాక. నువ్వు తక్కువైనా పర్వాలా, ఎవరిని తక్కువ చేయమాక, దేవుణ్ణి తక్కువ చేయమాక, దేవుణ్ణి తగ్గించమాక, దేవుణ్ణి వదిలేసుకోమాక. అన్ఎక్స్పెక్టెడ్గా దేవునికి పని చేస్తాడు. రెండవది, విధేయతను దేవుడు మనము అనుదినము కోరుకుంటున్నాడు. ఏమ్మా, దేవుని చిత్తం చేయడం అంటే వారానికి ఒకసారా? దేవుని చిత్తము, దేవుని మాటకు విధేయత ఎప్పుడెప్పుడు చూపించాలి? మీరు చెప్పండి, ఎప్పుడెప్పుడు చూపించాలి? అనుదినము, అంతేనా? మన ప్రాబ్లం ఏంటంటే, ఒకరోజు నా ఇష్టం ప్రభు, ప్లీజ్ ఏమంటాను తెలుసా? ప్రభు ఈరోజు నాకు మూడ్ లేదు ప్రభు, నా ఇష్టం నేను చేసేస్తాను. అమ్మా, రోజు నువ్వు దేవుని ఇష్టం చేయాల్సిందే, నువ్వు రోజు దేవుని మాట వినాల్సిందే. సంవత్సరం ఆఖరికి వచ్చేప్పటికి భక్తి వచ్చేస్తుంది మనకి. భయం కదా, వచ్చే సంవత్సరం బతుకుతామో లేదో తెలియదు. ఏమో భక్తి ఎప్పుడు ఉండాలి? నీకు అవసరమైనప్పుడా? భక్తి ఎప్పుడు చేస్తాం? ప్రాబ్లం వచ్చినప్పుడా? లాస్ వచ్చినప్పుడా? ఆశీర్వాదం కొరక? దేనికి భక్తి చేయాలి? దేవుడు కావాలి కాబట్టి. మనకి ఏదున్నా లేకపోయినా ఎవరు కావాలి? నిజంగా నీకు దేవుడే కావలిస్తే నీ భక్తిలో మార్పు వస్తుంది. సో విధేయత అనేది నువ్వు సంవత్సరం ఆఖరిలో చూపించేది కాదమ్మా, సంవత్సరం అంతా చూపించాల్సిందే. ఆ మాటకు వస్తే చచ్చిపోయే వరకు నువ్వు విధేయత చూపించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఏమ్మా, దేవుడు ఏమన్నాడు? నన్ను వెంబడించేవాడు తనను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మనం ఏమంటామో తెలుసా? ప్రభా వద్దు ప్రభా, అప్పుడప్పుడు ఆ సిలువను నేను పక్కకు పెట్టేస్తాను. కుదరదు. సంవత్సరం అంతా కూడా, ప్రతిరోజు కూడా జాగ్రత్తగా వినండి, మన డైలీ లైఫ్లోనే దేవుడు ఆయన పని చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు పేతురు గారికి ఇది తన డైలీ వర్కా? చేపలు సంవత్సరానికి ఒకసారి పడుతున్నాడా? చెప్పండి. పేతురు గారు బతకాలంటే ఏం చేయాలి? ఏమ్మా, ఇప్పుడు జీవనోపాధి కావాలి. చేపలు పట్టకపోతే జీవనోపాధి వస్తుందా? రాదు. సో ప్రతిరోజు చేపలు పట్టాల్సిందేనా? సో ప్రతిరోజు నీ పని నువ్వు చేయాల్సిందే. నేను చేయనంటే కుదరదు. సో ఆ ప్రతిరోజు నువ్వు చేసుకునే నీ పనిలోనే దేవుడు గొప్ప అద్భుతాన్ని దాచిపెట్టాడు. మనం ఏం చేస్తామంటే, అయితే అది చేస్తాం, లేదంటే ఇది చేస్తాం. మనం అంత ఎక్స్ట్రీమ్సే. అందుకేనమ్మా ఎదగట్లేదు, అందుకే సక్సెస్ రావట్లా, అందుకే దీవెన మిస్ అయిపోతున్నాం. అయితే ఏమంటామంటే, ఇక నేనే కష్టపడతాను, నా వల్లే వచ్చేయాలి, నా కష్టమే. ఎవరు చెప్పారు నీ కష్టమని? కరెక్టే, నువ్వు కష్టపడాలి. నీ కష్టానికి మించి దేవుడు పని చేయాలి కదా, రెండు జరగాలి కదా. నువ్వు పని చేయాల్సిందే. ఏ టైంలో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడో నీకు తెలియదు. కాబట్టి ఒకవేళ నువ్వు పని చేయని రోజు దేవుడు దిగొచ్చేయడానికి ఏం చేస్తావు? మిస్ అయిపోతావా?
ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నేను స్త్రీల కూడా చెప్పాల్సిందే, తప్పించుకుంటాను అనుకో, దేవుడు ఒప్పుకుంటాడా? చాలాసార్లు అనిపిస్తుంది, అమ్మో ప్రభు నేను బోధించలేను ప్రభు, నాకు భయం వేస్తుంది. కొన్నిసార్లు అంటాను పాస్టర్ గారితో, పాస్టర్ ఏండి కొంచెం ఈ వారం బ్రేక్ ఇస్తారా అడుగుతా, నోర్మీ అంటారు. నోర్మీ అంటారు. ఏం చేస్తావు? స్త్రీల గుడికి తీసుకోకుండా ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అర్థమవుతుందా? దేవుడు ఇది నాకు ఇచ్చిన పని, నేను చేయాల్సిన పని నేను చేయకపోతే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడా? చేయడు. మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే, అప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. జాగ్రత్త. ఆ పనిలో ఈరోజు చూడండి, పేతురు గారు డైలీ తన జీవిత పనిలో భాగంగా చేపలు పడుతున్నాడు. జాగ్రత్త. ప్రతిదినము విధేయత చూపించాలి. మూడవది, అమ్మా ఒక్క స్టెప్ నువ్వు వేస్తే దేవుడు నీతో 100 అడుగులు ఇస్తాడు. మనం చాలాసార్లు పేతురు గారిని దేవుడు ఏమన్నాడు? పేతురు వలవేయి అన్నాడు. అంతేనా? ఇప్పుడు పేతురు గనుక, నీకేం తెలుసు ప్రభా, నువ్వేమన్నా ఫిషర్మెన్వా? అసలు నీకు పని వచ్చా? రాత్రంతా నేనేం చేశాను? చేపలు పట్టాను. ఒక్క చేప పళ్ళ. మళ్ళీ ఏంటి ఇప్పుడు వల ఏమంటావేంటి? ఏం చెప్తున్నావు ప్రభా అన్నాడా? మారు మాట్లాడా? అదమ్మా ఒక స్టెప్ వేయడం అంటే. అది స్టెప్ వేయడం అంటే. మన సమాధానాలు దేవునికి అక్కర్లా, మన సలహాలు కూడా దేవునికి అక్కర్లా. అసలు మనం ఇవ్వక్కర్లా సలహాలు. సో కాబట్టి జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఈ 3 మనము గమనించాలి. దేవుడు గ్రూపుల కోసం చూడటల్లా, దేవుడు వ్యక్తుల కోసం చూస్తున్నాడు. నువ్వు ఉంటావా? ఉండు. నువ్వు ఉండనంటావా? నా ప్లేస్లో దేవుడు ఇంకొకరిని తీసుకొస్తాడు. ఏమ్మా, నేను విధేయత చూపినంతకాలం దేవుడు నన్ను ఈ సంఘంలో సేవకురాలుగా పెడతాడు. నేను అవిధేయత చూపించాను అనుకోండి, దేవుడు నన్ను ఉంచుతాడా? చెప్పండి మీరు. పోనీ మిమ్మల్ని వదిలేస్తున్నాను, నన్నే తీసుకోండి. నేను గనక చెయ్యనన్ని, నేను రిబెలియన్గా తయారయ్యి, నేను దేవుని స్వరం వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా నా పందాలో నేను వెళ్ళాను అనుకోండి, ఉంచుతాడా దేవుడు నన్ను? శిక్షించడా? డిసిప్లిన్ చేయడా? కాబట్టి అమ్మా, పరిచర్యలో దేవుని వాక్యము బోధించడం మీరు అంత ఈజీ అనుకోకండి. మీకు సంగతి చెప్పనా? బోధించే మేము 2 అంతలు తీర్పు పొందుకుంటాం. మీరు అనుకుంటున్నారు ఈజీగా, మీరేంటండి చెప్పేస్తారు అనుకుంటున్నారు కదా. ఎంత భయం వేస్తుందో తెలుసా? కొన్నిసార్లు ఏడుస్తాను, ప్రభా ఎందుకు ఇంత సెల్ఫ్ కంట్రోల్ లేని నన్ను ఎందుకు వాక్యం చెప్పమన్నావు? నేను చెప్పనంటాను ప్రభు దగ్గర. అవునా? కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళా అంటున్నాడు. ఏం చేయను నేను? కాబట్టి మీరు నాలో అర్థమవుతుందా? వీక్నెసెస్ చూసినా ఇక్కడ నా వీక్నెసెస్ బట్టి నేను కూర్చోలా, దేవుడు నాకు ఇచ్చిన పనిని బట్టి నేను కూర్చున్నా. అర్థమవుతుందా? ఇక్కడ పేతురు గారిలో అర్థమవుతుందా? ఆయనకి అంత స్ట్రెంగ్త్ ఉన్నా ఎందుకు దేవుని మాట విన్నాడు? అవునా? సో కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది, దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి, దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు, దేవుని మాటకు మనం విధేయత చూపిస్తున్నామా లేదా?
సో చూడండి, మొట్టమొదటిది ఎ సెన్స్ ఆఫ్ నీడ్. ఇక్కడ చెప్పండి, ఇప్పుడు పేతురు గారు ఎటువంటి అవసరతలో ఉన్నాడు? పాపం రాత్రంతా శ్రమ పడ్డాడు, చేపలు పడలేదు. అవునా? సహజంగా చేపలు ఎప్పుడు పడతారు? మేబీ రాత్రులు పడతారేమో, అందుకే రాత్రంతా కష్టపడ్డాడు. అవునా? కానీ ఇక్కడ అవసరత ఏంటి అని కనుక చూస్తే చేపలు పట్టాలి. ఇక్కడ ప్రభువు ఆ విషయంలో కనుక మనం ఆలోచిస్తే ఫెయిల్ అయిపోయాడు పేతురు గారు. ఏ విషయంలో ఫెయిల్ అయ్యాడు? చేపల్ని పట్టుకోవడం. సో ఇప్పుడు ఫెయిల్యూర్లో నుంచి మనం ఫెయిల్ అయినప్పుడు సహజంగా మనకు వచ్చే రియాక్షన్ ఏంటి? చేయబుద్ధి కాదు. మళ్ళీ ప్రభు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాను కదా, రాత్రంతా పట్టాను కదా, మళ్ళీ ఎందుకు పట్టడం అనిపిస్తుందా? అనిపించదా? ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళడం? ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాను కదా అంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేను రాత్రంతా పట్టా. నేను పట్టగలనని పట్టాను, పడతాయని పట్టాను. కానీ నా మీద నేను ఆధారపడినంత కాలము పళ్ళ చేపలు. అమ్మా, అవసరత ఉన్నా మనకెవరు సహాయం చేయాలి? దేవుడు సహాయం చేయాలి. అమ్మా, నీ మీద నువ్వు ఎంత తెలివైన దానివైనా, ఎంత జ్ఞానవంతురాలవైనా, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొన్నిసార్లు పనిచేయదు. కొన్నిసార్లు ఏంటి, అసలు పనిచేయదు. ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ దేవుడు పని చేసేటట్టుగా చూడాలి. దేవుడు మన అవసరతను గుర్తించాలి, మనము మన అవసరతను గుర్తించడం కాదు. తేడా ఉందా? మన అవసరత ఎవరు గుర్తించాలి? దేవుడు గుర్తించాలి. ఇప్పుడు పేతురు యొక్క అవసరతను ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించాడు. పేతురు యొక్క ఫెయిల్యూర్ని ఎవరు గమనించారు? దేవుడు గమనించాడు. ఇప్పుడు దేవుడు కూడా, దేవునికి మన అవసరతలు తెలుసా లేదా? మన ఫెయిల్యూర్స్ తెలుసా లేదా? మనం కూడా ఫెయిల్ అవుతామా లేదా? అవునా? మీరు ఫెయిల్ అవ్వనంటే చెప్పండి, మిమ్మల్ని పైన నుంచో పెడతా ఆకాశంలో. మనందరము ఫెయిల్ అవుతాం. అర్థమైందా? పేతురు కూడా ఫెయిల్ అయ్యాడు. పేతురు ఫెయిల్ అయిన సంగతి దేవునికి తెలుసు, పేతురు అవసరత దేవునికి తెలుసు. సో కాబట్టి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దేవుని దగ్గర పనిచేయదు. అలాగే మన అవసరతలు మనం చెప్పడం వల్ల దేవుడు తీర్చడు. మనల్ని, మన అవసరతల్ని ఎవరు గమనించాలి? దేవుడు గమనించాలి. ఇప్పుడు పేతురు యొక్క అవసరతను ఎవరు గమనించారు? దేవుడు రెండవది, ఎ ఛాలెంజ్ టు ఒబీడియన్స్. ఇప్పుడు అవసరత ఉంది పేతురుకి, ఫెయిల్ అయ్యాడు. సో ఈ రెండు ఉన్నప్పుడు సహజంగా మనం విధేయత చూపిస్తామా, అవిధేయత చూపిస్తామా? ప్రభు ఇల్లు ప్రభు చెప్పింది చాలు. కానీ అసలు ఇక వలలో కడిగేసుకొని నెక్స్ట్ చేపలు వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అయ్యగారు. అవునా? సో కానీ అమ్మా, మీకు సంగతి చెప్పనా, దేవుడు ఎప్పుడు ఫూలిష్గా చెప్పడు. దేవుడు ఏది చెప్పినా ఆలోచించి చెప్తాడు. మీరు ఆలోచిస్తారా? దేవుడు ఆలోచిస్తాడా? మీరు అనుకోవచ్చు, అమ్మో మేము చాలా ఆలోచిస్తామండి, మీకేం తెలుసు? అవునా? మీకేం తెలుసు మేము ఎంత ఆలోచిస్తున్నామో అసలు రోజు ఆలోచించడమే. మిమ్మల్ని అడగాలి సలహాలు ఇప్పుడు నేను, అంతేనా? ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతాడా, మనం దేవుణ్ణి అడగాల? తేడా ఉందా? ఫూలిష్గా దేవుడు ఏదన్నా చేయమంటాడా? మీకు సంగతి చెప్తాను, ఇక్కడ ఫ్యామిలీ సీక్రెట్.
మా కుటుంబంలో ఒక సీక్రెట్ చెప్తా మీకు, అవునా? నేను ఎప్పుడు కూడా ఏది కూడా నా నా అంతటి నేను చేయను. అంటే ఇక్కడ నేను బోస్ట్ చేసుకోవట్లా, అది దేవునికి తెలుసు, నాకు తెలుసు. పాస్టర్ గారు చెప్పిన తర్వాతే నేను చేస్తా. మీరు ఏదన్నా అడగండి, కూరైనా చీరైనా గిన్నెైనా, నాకు తెలిసి సీక్రెట్గా ఏది చేయలే. ఆయన్ని అధిగమించి ఏదన్నా మర్చిపోయానా ఎప్పుడన్నా లెక్క పెట్టుకోవచ్చేమో, కానీ 1-2 సార్లు ఆయన ఏది ఆయనకి చెప్పకుండా ఏది నేను చేయలే నా కుటుంబంలో. అందుకే నేను ఇట్లా బతుకున్నా, అందుకే ముందుకు వెళ్ళగలుగుతున్నా. సీక్రెట్స్ ఏం లేవు మేడం, అర్థమవుతుందా? ఏమీ లేవు. జాగ్రత్తగా వినండి, భర్తలు చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినండి, కొట్టిపడేయమాకండి. నాకంతా తెలుసు అనుకోకండి. అలాగే భార్యలు చెప్పేది కూడా వినాలి భర్తలు, కొట్టిపడేయమాకండి. కుటుంబాల్లో భర్త దేవుని స్వరం వినాలి, భార్య కూడా దేవుని స్వరము వినాలి. అప్పుడే ముందుకెళ్తుంది కుటుంబం. ఎందుకు కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి, ఎందుకు నెమ్మది లేదు అంటే ఏం చేస్తున్నామంటే, మన సీక్రెట్స్ మనకున్నాయి, మన ఆలోచనలు మనకున్నాయి. ఎట్లా ముందుకెళ్తుంది లైఫ్? అవదే. కాబట్టి అంటే ఇంకోటి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అంటే భార్యగా భర్తగా నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నా భర్త గురించి ఆయన ఏది చేసినా ఆలోచించి చేస్తారు. ఏది చేసినా ఆలోచించి చేస్తారు, ఆలోచించి చెప్తారు. నాకు అందుకే నమ్మకం ఏర్పడింది. అందుకే నేను తొందరగా మా మమ్మీ చెప్పినా, మా డాడీ చెప్పినా, మా అత్తగారు చెప్పినా, మా మామగారు చెప్పినా, వాళ్ళ మాటలు నేను వినను. మీరేమన్నా అనుకోండి, ఫస్ట్ నేను ఎవరి మాట వింటాను? చాలాసార్లు మనం ఎవరి మాటలు వింటాం తెలుసా? అసలు ఇన్ని మాటలు అవసరమా? అంతమంది మాటలు చెప్పే మాటలు వినడం అంత అవసరమా? ఒకటి దేవుడు. ఫస్ట్ నువ్వు ఎవరి మాట వినాలి? నెంబర్ 1, నువ్వు భార్యవైనా, నువ్వు భర్తవైనా, నువ్వు మీ పిల్లలున్నా, ఎవరమైనా అందరము ఎవరి మాట వినాలి? ఫస్ట్ నెంబర్ 1 దేవుని మాట. నెంబర్ 2 ఎవరి మాట వినాలి? భర్త మాట వినాలి. అంతేనంటారా కాదంటారా? పోనీ మీరు ఏమైనా రివర్స్ చేస్తారా? ముందు భర్త మాట విని తర్వాత దేవుడి మాట వింటారా? ఇవన్నీ కూడా నేర్చుకోవాలమ్మా మనం. ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాం, ఇక్కడే మనకి కన్ఫ్యూజన్, కయాస్. దేవుడు ఎప్పుడు ఫూలిష్గా చెప్పడు, దేవుని వాక్యానుసారంగానే దేవుడు చెప్తాడు. చెప్పండి, దేవుడు మనకి ఏది చెప్పినా వాక్యము బయట చెప్తాడా, వాక్యము లోపల చెప్తాడా? అవునా? సో కాబట్టి దేవుడు ఎప్పుడు ఏది చెప్పినా, అర్థమవుతుందా? హెసిటేట్ చేయకండి. మీకు కష్టమైనా పర్వాలేదు, ప్రభా నేను చేస్తాను. అంతేకాకుండా మనము కలిసి పని చేయాలి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, నా ఇష్టము నేను చేస్తూ, నా భర్త ఇష్టం ఆయన చేస్తూ, నా పిల్లల ఇష్టం వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఆ కుటుంబం ముందుకెళ్తుందా? వినండి, వెళ్తుందా? ఇప్పుడు అందరము ఎక్కడికి రావాలి? ఒక మాట కిందకి రావాలి. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా అందరం దేని కిందకి తెచ్చుకోవాలి?
దేవుని మాట కిందకి తెచ్చుకోవాలి. అంతే, తప్పదు. ఇక వేరే ఆప్షన్ లేదు మనకి. అసలు మీకు సంగతి చెప్పనా, దేవుడు మనతో కలిసి పని చేయాలనుకుంటున్నాడు. ఆయన ఒక్కడే పని చేయాలనుకోవట్లేదమ్మా, నీతో కలిసి పని చేయాలనుకుంటున్నాడు. ఎందుకు నువ్వు సపరేట్గా పని చేయాలనుకుంటున్నావు? అవునా? అందుకే ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, పేతురు నిజమే, నువ్వు నీ పని చేసుకుంటున్నావు కరెక్టే, నువ్వు చేపలు పడుతున్నావు కరెక్టే, నీ అవసరత నీ జీవనోపాధి కరెక్టే, కానీ నా మాట విని పేతురు, నువ్వు ఒకసారి వలేస్తావా? కరెక్ట్, నువ్వు రాత్రి అంతా పట్టావు, కానీ నా మాట వింటావా అన్నాడా లేదు యేసుప్రభు వారు? అసలు మీకు సంగతి చెప్తాను వినండి. యేసుప్రభు వారికి ఇప్పుడు బోధించడానికి పుల్పిట్ ఏదైందో తెలుసా? పేతురు గారి బోటు. ఇప్పుడు ఆ పుల్పిట్ మీద నిలబడితే కానీ బోధించరు. ఇప్పుడు పేతురు గారు ఆయన ఏదైతే జీవనోపాధి చేసుకుంటున్నాడో ఆ బోటుని ఎవరికి ఇచ్చాడు? యేసుప్రభు వారి చేతిలో పెట్టాడమ్మా. అందుకే యేసుప్రభు వారు ఎక్కాడు. నేను ఏమనంటే ఎక్కేవాడా? మనం ఏమనుకుంటామంటే, ప్రభువా నువ్వు ఇవ్వు కానీ నా బోటు కాదు, పక్కన వాళ్ళ బోటు తీసుకో. దేవుడు అడిగేది నిన్ను, నువ్వేమో నీ పక్కన వాళ్ళని చూపిస్తావా? ఏం చేస్తావు? ఏమ్మా, నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా, నీ పక్కన వాళ్ళ జీవితాన్ని దేవునికి ఇస్తావా? ఏం కావాలి నీకు? అవునా? ఇక్కడ పేతురు గారిని అక్కడ చాలా బోట్లు ఉన్నాయి, అవునంటే కాదండి? ఏ దేవుడు పక్కన వాళ్ళ బోటే ఎందుకు అడగకూడదు? ఎందుకు పేతురు గారి బోటే అడగాలి? ఆయనకి ప్లాన్ ఉంది కాబట్టి. జాగ్రత్త, ఆయనకి ప్లాన్ ఉందిగా. నిజంగా నాకు అనిపించింది, నేను ఆలోచించాను, దేవుని వాక్యంలో లేదు కానీ, పాపం ఆయన నడిచి 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 అలిసిపోయి కాలు పీకుతున్నాయేమో యేసుప్రభు వారికి. మరి యేసుప్రభు వారు మానవుడే కాదా? ఆయన దేవుడు, ఆయన మానవుడు కూడా. అమ్మా, మానవత్వంలో ఆయన కూడా అలసిపోయాడు. ఆయనకు కూడా నొప్పులు వచ్చినాయి, ఆయనకు కూడా బాధలు వచ్చినాయి, ఆయనకు కూడా నిందలు వచ్చినాయి, ఆయన్ని కూడా అవమానించారు. కాబట్టి నాకు అవమానం రావడం అది చిన్న సంగత? అదేమన్నా పెద్ద సంగత? నేను దూషింపబడ్డం, నేను అవమానించబడ్డం అది పెద్ద గొప్ప ఏంటి? దేవుడే అవమానించబడ్డాడు, దేవుడే నిందించబడ్డాడు, దేవుడే ఉమ్మివేయబడ్డాడు. మనలో ఉన్న గొప్ప ఏంటి చెప్పండి? పోనీ మీ గొప్పతనం ఏంటి చెప్పండి, దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. ఏమ్మా, దేవుని కంటే గొప్పవాళ్ళమా మనం? ఆయన అంత బోధించి నేను అనుకున్నాను ఆయన కాళ్ళు అలసిపోయినాయేమో. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఓడెక్కి పేతురు గారిని అడిగి దానిలో కూర్చుని మళ్ళీ బోధించాడు. కూర్చోగానే చేపలు పట్టమన్నాడా? కూర్చుని ఏం చేశాడు ఆయన? మళ్ళీ బోధించాడు. నాకు అనిపించింది, చూడండి అక్కడ ఏమనుంది, ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. ఆయన ఆ దోణెలలో జాగ్రత్తగా వినండి, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. అమ్మా, నువ్వైతే నీ బోట్ ఇస్తావా? అప్పటికే అలసిపోయావు కదా, అప్పటికే రాత్రంతా అలసిపోయావు, ఆల్రెడీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. కానీ పేతురు ఏం చేశాడు? నెంబర్ 1, అలసిపోయినా కానీ ఆయన బోటుని ఆయనకిచ్చి మళ్ళా బోధించడానికి సమయాన్ని వెచ్చించాడు. అవునా కాదా? ఎంతసేపు బోధించడం అనేది మనకు లేదు అక్కడ, కానీ బోధించడం అయితే యేసుప్రభు వారు బోధించారు. నాకు అనిపిస్తుంది
జాగ్రత్తగా వినండి. అంత విశ్వాసము, అంత ధైర్యము, అంత నిబద్ధత, అంత ఒబీడియన్సు పేతురికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఆలోచించి చెప్పండి. ఆ బోధన విన్నాడు కాబట్టి. అవునా? బోధించాడా లేదా యేసుప్రభు వారు? దేని గురించి బోధించాడో మనకి వ్రాయబడలేదు. ఆ విశ్వాసం గురించి బోధించాడేమో బహుశా. ఆ బోధ కాసేపు బోధించాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసం. ఆ బోధించిన కాసేపటికి అంతసేపు పేతురు ఉండాలి కదా బోట్లో. మరి ఇప్పుడు యేసుప్రభు వారు బోట్ ఎక్కాడు. ఆ బోటుని ఎవరు నడిపించాలి? ఇప్పుడు అది ఆయన బోటే. ఇప్పుడు ఆయన బోధించేదాకా ఎవరు నడిపించాలి ఆ బోట్ని? ఏమో బోట్ ఏమన్నా నీళ్ళల్లో స్టిల్గా ఉంటుందా? చెప్పండి. నీళ్ళల్లో కదులుతుందా? అలా నిలబడి ఉంటుందా? సో ఇప్పుడు ఎవరు నడిపించాలి ఆ బోట్ని? పేతురు నడిపించాలి. పాపం పేతురు గారు ఆయాసపడకుండా, ప్రభా పర్లేదు ప్రభా, నేను అలసిపోయాను, కానీ నువ్వు చెప్పింది చేస్తానన్నాడు. విధేయత చూపించాడు, డిజొబీడియన్స్ చూపించలేదు. ఆ బోధ విన్నాడు. నాకు అనిపిస్తుంది కన్విక్షన్ అక్కడ వచ్చింది పేతురికి. అమ్మ, నువ్వు మారలేవు, నీ అంతట నువ్వు మారలేవు. నిన్ను ఎవరు మారుస్తారో తెలుసా? దేవుడు మారుస్తాడు. నువ్వు ఎంత మారాలన్నా మారలేవు. నువ్వు ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకున్నా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అంతే. మనలో ఆ మార్పు ఎవరు తీసుకురావాలి? దేవుడు. ఇప్పుడు పేతురులో ఆ మార్పు ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడంటారా? ఆయన తెచ్చుకున్నాడు అంటారా? కరెక్టే. ఆయన చూపించిందల్లా ఏంటి? విధేయత, ఒబీడియన్స్. చెప్పింది చేశాడు, అంతే. అంతకంటే ఏమైనా గొప్ప పని చేశాడా? పోనీ ఎక్స్ట్రాడినరీగా దేవుణ్ణి ఇంకేమన్నా చేశాడా? ఆయన చెప్పిందే చేశాడా? అంతకంటే ఎక్కువ చేశాడా? చెప్పండి. చెప్పిందే చేశాడు. ఆ విధేయత చూపించి. కాబట్టి ఇప్పుడు మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు చెప్పింది చేస్తే చాలు. నువ్వు అంతకంటే ఎక్కువ చేయక్కర్లేదు, అంతకంటే తక్కువ చేయమాక, కరెక్ట్గా చేయి. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ముందేమో ఆయన బోట్ని ఇచ్చాడు, ఆయన బోధ విన్నాడు. రెండవది ఏం చేశాడు? 3వ వచనం, ఆయన ఆ దోణెలలో సీమోనిదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండే. 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. నెంబర్ 1, బోట్ ఇచ్చాడు. బోటుని యేసుప్రభు వారికి ఇచ్చాడు. అక్కడ అంతకంటే ఆయన ఏం చేశాడా? ఏం చేయాల. రెండోది ఏం చేశాడు? ఇంకా లోతుకు పోని సీమోను. ఏం చెప్పాడు యేసుప్రభు వారు? సీమోను, నువ్వు నీ వలను, నీ బోటుని లోపలికి పంపించి నువ్వేం చెయ్యి? వలై. అంతేనా? ఆ మాట ఏం చేశాడు? ఆ మాటకి విధేయత చూపించాడు. విధేయతలో కూడా తన రీజన్ తను చెప్పాడు. తప్పేం కాదు. మనం చేసేది మనం చెప్తాం, తప్పు కాదు. చెప్పినా రీజన్ ఉన్నా దేవుడు చెప్పించేయాల్సిందే. అర్థమైందా? ప్రభు అన్నాడు, సీమోను కరెక్టే నువ్వు చెప్పేది, కానీ నేనేం చెప్తున్నాను నీకు? నువ్వు దాన్ని ఏం చేయి? లోతుకు నడిపించు. అక్కడ నిజంగా
అక్కడ సీమోను ఏలినవాడ అన్నాడు. ఏలినవాడ అంటే ఇంగ్లీష్లో ఆ వర్డ్ కనుక చూస్తే మాస్టర్ అని అర్థం. మై మాస్టర్, నా యజమాని. ఏమ్మా, దాసుడు యజమాని దగ్గర ఎలా ఉండాలి? బాసిజం చేయాలా? చెప్పండి. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, ప్రిన్సిపల్ దగ్గర ఎలా ఉంటారు? మీరు ఎంత గౌరవంగా ఉంటారు, ఎంత మర్యాదను ప్రదర్శిస్తారు. అలాంటి మర్యాదను యేసు ప్రభు వారి దగ్గర ప్రదర్శిస్తున్నాడు పేతురు. మై మాస్టర్, నా ఏలినవాడా, నా యజమాని. అమ్మా, అసలు బోధ వినకముందే అసలు ఇది నేను అనుకుంటున్నాను చాలా తక్కువ బోధ విన్నాడు సీమోను పేతురు. కానీ ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు యేసుప్రభు వారికి, ఎంత సర్వాధికారం ఇచ్చాడు యేసుప్రభు వారికి, ఎంత లోబడ్డాడు యేసుప్రభు వారికి, ఎంత అప్పగించుకున్నాడు యేసుప్రభు వారికి. అవునా కదా? అసలు మనకేంటి లోబడ్డానికి ఇబ్బంది? అవునా? అక్కడ మాస్టర్, నా యజమాని, కమాండర్ అని అర్థం. ఇప్పుడు కుటుంబానికి యజమాని భర్తమ్మ, కుటుంబానికి యజమాని భార్య కాదు. గుర్తుపెట్టుకోండి మీ జీవితకాలం. కుటుంబానికి యజమాని ఎవరు? భర్త. ఒకవేళ మీరు యజమానులుగా కనుక మీ కుటుంబాన్ని నడిపిస్తే మీకు నష్టమే. ఎప్పుడు ఆ పని చేయకండి. మీ పిల్లలకు కూడా నేర్పించండి. అర్థమైందా? అంటే కుటుంబానికి యజమాని భర్త, భర్త భార్యను ప్రేమించాల్సిందే, భార్య ఎలా ఉన్నా. అలాగే భార్య అన్ని విషయాల్లో భర్తకు విధేయత చూపించాల్సిందే. నేర్పించి వివాహాలు చేయండి. మగపిల్లలైతే వాళ్ళు ఏం చేయాలి? కుటుంబాన్ని లీడర్స్ నడిపించాలి. బాధ్యత వాళ్ళది. ఒక వృత్తి ఉండాలి. భార్యను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, కుటుంబాన్ని ముందుకు నడిపించాలి, భార్యను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి. ఆ మాటకు వస్తే భర్త పాత్ర చాలా ఎక్కువ, భర్త రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. అర్థమవుతుందా? ఇప్పుడు మగపిల్లలు పర్వాలేదండి అనకండి. మగపిల్లలు కూడా ఒక పద్ధతిలో యజమానులుగా ఎదగాలి. ఇక్కడ పేతురు యేసుప్రభు వారిని ఏమంటున్నాడు తెలుసా? ఏమ్మా, ఇప్పుడు ఆయన పని ఆయన ఇష్టం. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క కమాండింగ్ ఏంటి అంటామా లేదా మనం? నా పని నా ఇష్టం, మీరేంటి చెప్పేది అనకండి. ఆ రోల్స్లో ఆ డిస్టింక్షన్స్ మనము వెళ్ళినప్పుడే బ్లెస్సింగ్ వస్తుంది. దేవుని స్థానము దేవునిది. ఎక్కడుండాలి దేవుని స్థానం? పైనుంచండి, దించకండి కిందకి. మీరు దించారా మీరు పైకి వెళ్ళిపోతారు, కింద డబేలను పడతారు. ఎప్పుడు పైకి వెళ్ళకండి. దేవుని స్థానము దేవునిదే, మన స్థానము మనదే. అర్థమైందా? అక్కడ అంటున్నాడు నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. మీకు సంగతి చెప్పనా? నీ మాట చొప్పున అంటే ఇంకోటి ఏంటో తెలుసా? మీరు ఏ దేవుని వాక్యములో ఏ భక్తులైనా తీసుకోండి, వాళ్ళందరూ దేవుని మాట చొప్పునే చేశారు. వాళ్ళ ఇష్టం ఎప్పుడు చేయలే. మీరు ఎవరినైనా తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ ఇష్టాన్ని పక్కకు పెట్టారు,
వాళ్ళ చిత్తాన్ని పక్కకు పెట్టారు, వాళ్ళ వృత్తిని పక్కకు పెట్టారు, వాళ్ళ బ్యాగేజెస్ని పక్కకు పెట్టారు. ఏదైతే వాళ్ళకి అడ్డొస్తుంది అనుకుంటున్నారో వాటన్నిటినీ తునాతునకలుగా వదిలేశారు అంతే. కొంచెం అటు ఇటుగా లేరు. జాగ్రత్తగా వినండి. కొంచెము లోకము, కొంచెము దేవుడు, తృప్తి ఎప్పటికీ రాదు. ఇప్పుడు నీ మాట చొప్పున అనేది ఎంతమంది చేశారు దేవుని వాక్యంలో? మనం ఆల్రెడీ ఈ సంవత్సరం అంతటిలో చెప్పండి, అబ్రహాం జీవితం తీసుకోండి. అబ్రహాం దేవుడు ఏమన్నాడు కదా? ఏమన్నాడు? నీ దేశమును, నీ బంధువుల్ని, నీ స్వజనాంగాన్ని విడిచి నేను చూపించు దేశం నాకు ఆయన కమాండ్ ఇచ్చాడు. వెంటనే విధేయత చూపించాడా అబ్రహాము? వెయిట్ చేశాడా? వెంటనే ఒబీడియన్స్. నీ మాట చొప్పున ప్రభువా నేను నా బంధువులను వదిలేస్తాను, నీ మాట చొప్పున నా దేశాన్ని వదిలేస్తాను, నీ మాట చొప్పున నా స్వజనుల్ని వదిలేస్తాను అని బయలుదేరాడా? వెనక్కి చూశాడా? ఈ రోజున అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అనుకుంటున్నారు? వీక్నెసెస్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఫస్ట్ స్టెప్ మీరు ఎప్పుడన్నా చూడండి, ఆ మొదటి అడుగు వేసినప్పుడే బ్లెస్సింగ్ అని చూశారు. ఆ మొదటి అడుగులో కూడా మళ్ళీ వెనక్కి తీయలా. వెనక్కి వెళ్ళాడు అబ్రహాము, అవునా? ఇప్పుడు మీరు ఇంకెవరు ఉన్నారు చెప్పండి? మోషే ఉన్నాడు, నోవహు ఉన్నాడు. నోవహు దేవుని మాటకు ఎన్ని వందల సంవత్సరాలు ముందు విధేయత చూపించాడు. 120 వందల సంవత్సరాలమ్మ, 120 రోజులు కాదు. గమనిస్తున్నారా? విధేయత 120 వందల సంవత్సరాలకి ముందే ఒబీడియన్స్ చూపించాడు. ఓడ కట్టిన తర్వాత ఒబీడియన్స్ కాదమ్మా, ఓడ కట్టకముందే విధేయత చూపించు. నీ ఫస్ట్ స్టెప్లోనే విధేయత కనబడాలి. అర్థమవుతుందా? నువ్వు నీ స్టెప్ నువ్వు ఎలా వేసావు? విధేయతతో వేసావా? అవసరత కోసం వేసావా? విశ్వాసంతో వేసావా? ఏదో వస్తుందని వేసావా? జాగ్రత్త. భక్తులు అన్నీ ఇవ్వకముందే ఎటువంటి విధేయత చూపించారు? కంప్లీట్ ఒబీడియన్స్, సగం ఒబీడియన్స్ కాదు. అమ్మా నువ్వు సగము విధేయత, ఇంకొంచెం తక్కువ విధేయతలో కొంచెం ఎక్కువ అయ్యేం లేవు. పాపములో కూడా చిన్న పాపము, పెద్ద పెద్ద పాపాలు. మనం ఏమనుకుంటామంటే పాపం అంటే మర్డరు. వాడు చూడండి ఎంత దుర్మార్గుడు, చంపేశాడు. సరే వాళ్ళు చంపేశారు, నువ్వు ఈరోజు నీ పక్కనోడు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అది కూడా పాపమేగా. అది పెద్ద పాపమును ఇది చిన్న పాపమా? ఎవరిచ్చారు అధికారం ఇంకొకరి గురించి నువ్వు మాట్లాడడానికి? అవునా? కాబట్టి దేవుని సన్నిధిలో అమ్మ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అనుకున్నట్టు ఉండదు. స్కేల్, ఆయన స్కేల్ వేరు, మన స్కేల్ వేరు. కాబట్టి మన స్కేల్లోకి ఆయన్ని దించి మనం మాట్లాడడం కాదు, మనము ఆయన స్కేల్లోకి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడో విధేయత చూపించాలి. అది ఒబీడియన్స్ అంటే.
ఈరోజు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు. ఆఖరి శుక్రవారం కదా, మీరు మళ్ళీ వస్తారో రారో తెలియదు. నేను ముగించేస్తాను, ఓకే? టైమింగ్ విషయంలో కూడా నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ నోవహు చూడండి, నోవహు ఏం చేశాడో చెప్పేశాను. మోషే ఏం చేశాడు? నీ మాట చొప్పున. ఇప్పుడు మోషే ఏమన్నాడు మోషేని కదా? అసలు మోషే జీవితమే ఒక మిరకల్. అవన్నీ మర్చిపోతావేంటి? ఈ దినం నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుణ్ణి జీవితంలో చేసిన అద్భుతం కాదు? మోషేని నైలు నది నుంచి బయటికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారమ్మా? మిరియామా? లేకపోతే మోషే తల్లా? వాళ్ళ పాత్ర ఉంది కాదన్నట్లా, కానీ ముఖ్యంగా మోషేని ఎవరు బ్రతికించారు, ఎవరు ఐగుప్తులో ఉంచారు, ఎవరు రాజుగా పెంచారు, ఎవరు మళ్ళీ ఎడారిలోకి తీసుకెళ్లారు. కానీ మోషే దేవుని మాటకు విధేయత చూపించాడా? వెళ్ళు మోషే, నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను పంపించమని చెప్పు అంటే మోషే ఏం చెప్పాడు? ప్లీజ్ ప్లీజ్ ప్రభా, నేను కాదు, నేను చాలా నత్తివాడిని ప్రభువా, నేను అలాగే అనుకుంటాను ప్రభు, నాకు వద్దండి ఆ స్థానం. అమ్మా, నువ్వు కోరుకుంటే నీకు అక్కర్లా, దేవుడిస్తే తీసుకో. నువ్వు కోరుకుంటే తొందరగా వదిలేసుకో, దేవుడిస్తే మాత్రం వదలమాక. ఇప్పుడు వీళ్ళు చూపించిన విధేయతకు అసలు దేవుడు చెప్పేది రీజనబుల్గా అనిపించదు. ఇప్పుడు మోషేకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి చెప్పండి? ఇప్పుడు ఐగుప్తు వెళ్ళి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని తోడుకొని రావడానికి అప్పటికి మోషే యొక్క వయస్సు ఎంత? 80 సంవత్సరాలు. నువ్వు నేనైతే 80 సంవత్సరాలకి ఏమంటాం? ఇప్పుడు 40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు. నీ పని నేనేం చేస్తానులే ప్రభువా. అవునా? మన చర్చి కడగడానికి కూడా ఎవరు రాలా. ప్లీజ్ ఏమనట్లేదు మిమ్మల్ని, ఓకేనా? వచ్చిన వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, రాని వాళ్ళని బట్టి కూడా దేవునికి స్తోత్రం. నేను అంటున్నానమ్మా, దేవుడు ఏది చెప్పినా నేనైనా మీరైనా చిన్న చూపు చూడకండి. 80 ఏళ్ళకి ఏం చేస్తాడు ముసలోడు? కానీ ఏం చూపించాడు? విధేయత చూపించాడా లేదా? అదే గనక అవిధేయత చూపించి మోషే కానీ నోవా కానీ తర్వాత అబ్రహాము కానీ ఉండిపోయి ఉంటే ఏమయ్యేది? ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు మన వాళ్ళ జీవితాలు చూసేవాళ్ళమా? ఈరోజు వాళ్ళ వాక్యంలో ఉండేవాళ్ళ? ఈరోజు ఒక జనాంగం అనేది ఏర్పడేదా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఏ ఏరియాలో దేవుడు మిమ్మల్ని లోబడమంటున్నాడు? దేవుడు మిమ్మల్ని ఎక్కడ లోబడమంటున్నాడు? ఎప్పుడు లోబడమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? అది మీకు తెలియాలి, నాకు తెలియాలి. ఈ అవగాహన లేకపోతే ఏమంటారు దాన్ని? సముద్రంలో ఎదురెదలేవు, కొట్టుకుపోతావు అంతే, తేడా ఏముండదు. ఏమ్మా, సముద్రానికి నదికి ఎవరు ఎదురెత్తారు? జీవం ఉన్నవాడు ఎదురెత్తాడు. జీవం లేనివాడు ఏం చేస్తాడు? అందరితో పాటు కొట్టుకుపోతాడు. అంటాం కదా, గుంపులో గోవింద. అవునా? సామెతలు బాగొచ్చు, ఉపయోగం ఏమన్నా ఉందా? అవునా? వీళ్ళందరూ కూడా ఆ మొదటి అడుగులోనే ఒబీడియన్స్ చూపించారు.
నేను అంటాను, ఒకవేళ నీ అడుగే విధేయతతో పడకపోతే తిరిగి సరిచేసుకో. నువ్వు దేన్ని ఆశించి దేవుని దగ్గర రామాక, దేవుడు చెప్పింది కళ్ళు మూసుకొని అడిగాయి. అర్థమైందా? దేవుడు పలానా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే నువ్వు కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటావా? ఎంతమంది చేస్తారు మీ అమ్మాయిలకి? ఏమ్మా పెళ్లి చేసుకో, పలానా అబ్బాయిని నేను తీసుకొచ్చాను అని దేవుడు అన్నాడు అనుకో, ఎంతమంది కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటారు? అవునా? లేకపోతే పలానా అబ్బాయిని, అవునా? అసలు ప్రాబ్లమే పెళ్ళిళ్ళ దగ్గర. అదే కదా మన ప్రాబ్లం. ఇప్పుడు ఇంతకాలము ఎందుకు మన జీవితాల్లో ఇది లేదు గ్రోత్ అంటే ప్రాబ్లమే అక్కడ పడింది. ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయొద్దు. అవునా? జాషువా, ఇప్పుడు చెప్పండి, పేతురు గారు ఇప్పుడు రాత్రి అంతా చేపలు వేశారు కదా, మళ్ళీ అప్పుడు పడని చేపలు ఇప్పుడు యేసుప్రభు వారు వలయం మగిన చేపలన్నీ ఎక్కడి నుంచి వచ్చేసినాయి? మీరే చెప్పండి సమాధానం, నాకు అర్థం కాల. ఏమా చేపలు ఆల్రెడీ ఉన్నాయా లేవా? ఇప్పుడు సముద్రంలో చేపలు ఉంటాయా ఉండవా? సముద్రంలో చేపలు ఉండకుండా ఏముంటాయి? రాళ్ళు ఉంటాయా ఏంటి? లేకపోతే బంగారం ఉంటుందా? సముద్రంలో ఉండేయే చేపలు. మరి రాత్రి అంతా పట్టాడు కదా, ఏమైపోయినాయి ఈ చేపలన్నీ? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? ఆశ్చర్యం. అమ్మా, నువ్వు కష్టపడితే వచ్చేది కాదు దీవెన. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా కష్టపడిపోతున్నాను, నాకు నిద్ర ఉండట్లేదు అనుకోమాక. దేవుడివ్వాలి. ఇప్పుడు అదే వల, వల ఏమన్నా మారిందా? ఎవరి వల అది? పేతురు గారు వలే. అదే బోట్ ఏమన్నా మారిందా? అదే బోటు. ఆయన వేసిన చోటే కదా మళ్ళీ వేసాడు. మళ్ళీ ఇక్కడెందుకు విస్తారంగా బండి? జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పింది విధేయతతో చేసుకుంటూ వెళ్తే ఒకరోజు పట్టజాలనంత దీవెనలు దేవుడిస్తాడు. నువ్వు పట్టుకోలేవు వాటిని, అసలు నువ్వు ఊహించలేవు, ఆశ్చర్యపోతావు. ఎందుకు పోగొట్టుకోవాలి? దేనికోసం పోగొట్టుకోవాలి? చీప్ ఆటల కోసమా? ఇప్పుడు ఆ రోజు విగ్రహాలు ఇశ్రాయేలీయులకి ఏంటంటే బయలుదేవతలు, అష్టారోత దేవతలు. ఈరోజు మన విగ్రహాలు ఏంటో తెలుసా? ఏమనుకోపోతే డైరెక్ట్గా చెప్తాను మీకు, అర్థమైందా? దయచేసి నన్ను ఏమనుకోకండి. ఈరోజు మన దేవతలు ఏంటో తెలుసా? కులం. నీ కులము నీకేమన్నా కూడు పెడుతుందా? నీ గుడ్డిస్తుందా? నీకు ఉద్యోగం ఇస్తుందా నీ కులం? చెప్పండి, కులాన్ని బట్టి ఉద్యోగాలు ఇస్తున్నారా? అది ఒక విగ్రహం. అవునంటారు కాదంటారు? ఈరోజు పెళ్ళిళ్ళు కూడా దేన్ని బట్టి చేసుకుంటున్నాం? మీకు నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈరోజు ఆఖరి శుక్రవారం కనుక మిమ్మల్ని ఫుల్గా వాయిచ్చేస్తున్నాను. మీరేమన్నా అనుకోండి, దేవుడు నా మనసులో పెట్టి చెప్తున్నాను. అర్థమైందా? అంటే నాకు పెళ్ళయ్యే వరకు కూడా నాకు కులం అంటే తెలియదు. నమ్ముతారా మాట? మీరు నమ్మవచ్చు, నాకు తెలుసు, దేవునికి తెలుసు. నాకు పెళ్ళయ్యే వరకు నాకు కులం అంటే తెలీదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచారు. అర్థమైందా?
ఈవెన్ మా పిల్లలకు కూడా కులం గురించి పెద్ద ఏమి మేమంటూ కూర్చుని ఒక క్లాస్ ఏం పీకల. నాన్న జాగ్రత్త, ఈ కులం వాళ్ళు నో, ఎవడికి కావాలి కులం? ఏం చేస్తుంది? ఏం తెచ్చిపెట్టుద్ది? నష్టం తప్పితే దీనివల్ల నీకు వచ్చే ఉపయోగం ఒకటి చెప్పు నాకు. అవునా అవునా కాదా? ఇదొక విగ్రహం. అమ్మ ఎంత లేదన్నా మీరేమన్నా అనుకోండి, మనం అది చూసుకుంటామా చూసుకోమా? మేము చూసుకోవట్లేదన్న వాళ్ళు చేయొద్దండి. అవునా? ఏమనుకోకండి, సంస్కృతి కరెక్టే ఉంది, లోకం ఉంది, లోకంలో ఉంది, ఆ సంస్కృతి ఉంది, అది మనం తీసి పడేయలేం. దేవునిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పండి కదా, మనం ఎవరైనా మనకెంతున్నా ఏదున్నా రంగైనా ఏ రంగున్నా ఏ జాతైనా దేవుని దృష్టిలో దేవుడేమన్నా మిమ్మల్ని ఆ పైన చూస్తున్నాడా? వాళ్ళనేమో కింద చూస్తున్నాడా? ఎందుకు మనలో ఇది పోవటం లేదు? పోనీ దేవుడు చూస్తే పోనీ నేనేమనను, మనకి నష్టం తెచ్చేదే ఇది, మనం పాడైపోయింది దీన్ని బట్టి. అవునంటారు కాదంటారు? ఏమనుకోకండి, అందరము కూడా దేవుని దృష్టిలో సమానమే. పోనీ ఏమన్నా పరలోకంలో పలానా కులం వాళ్ళని ఒక స్టేజ్లో, పలానా కులం వాళ్ళని ఏమన్నా బిల్డింగ్లు దేవుడు కులానుసారంగా సిద్ధపరుస్తున్నాడా? చెప్పండి. నేను అంటున్నానమ్మా, ఇది బహు దౌర్భాగ్యం. మిమ్మల్ని నష్టపరిచేదే కానీ మీకు మేలు చేసేది ఏమీ ఉండదు. మీరు ఎంత తొందరగా దీని నుంచి బయటపడితే అంత గొప్ప దేవుని కార్యాన్ని చూడగలుగుతారు. దేవుని సన్నిధిలో అందరము సమానమే. ఏమన్నాడు దేవుడు? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనకెందుకంటే ఈ దరిద్రం? అవునా కదా? ఇప్పుడు పోనీ మీరు సమాధిలోకి వెళ్తారమ్మా, కులాన్ని బట్టి సమాధులు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. పోనీ గౌరవించాలి అంటే సొసైటీని నేను తక్కువ చేయట్లేదు, మన దేశంలో ఉంది, నేను కాదనట్లా, నేను అగౌరవపరచట్లేదు. కానీ దేవునిలోకి వచ్చినాక ఏది మనకి అడ్డుపడుతుంది? దేవుని మాటకు అవిధేయత చూపించడానికి ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? పోనీ ఉద్యోగం. ఇంకోటి మనకు అడ్డుపడేది ఏంటో తెలుసా? చదువు. అమ్మ, మన చర్చిలో నువ్వు చదివినా నువ్వు చదవకపోయినా, నువ్వు వేరే కులస్థిరాల వల్ల ఇంకో కులమైనా, అందరినీ ఒకేలాగా చూస్తామా? ఏమన్నా దండలు ఎవరికైనా వేస్తున్నామా? మీరు చెప్పండి. పోనీ అసలు ఈ రోజుల్లో సంఘాల్లో ఇవి ఎక్కువ కనబడుతున్నాయి. నాకు తెలుసు, నేను కూడా చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. కులాన్ని బట్టి సంఘాలు కూడా ఉన్నాయి, అది దేవునికి ఇష్టం లేదు. కానీ మనము మొదటి నుంచి కూడా మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మీరేమనుకోవద్దు, నేను కూడా మనందరము కూడా మన స్టేటస్ ఏదైనా, మనకి ఎంతున్నా, మనం ఎవరమైనా, మనకు అందమున్నా అన్నీ ఉన్నా అందరము కూడా సమానమే, అందరము కూడా పిల్లలమే. ఎంత చదివినా చాలాసార్లు మనకి చదువు అడ్డం వస్తూ ఉంటుంది. అవునా? ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే, అంటే లోకంలో ఉన్నవే, దేవుని వాక్యంలో ఉన్నది కాదు. చదువు దేవుడు ఇచ్చిందే, కానీ కులమైతే దేవుడు ఇవ్వలా. చదువు దేవుడిచ్చిందే, ఆస్తులు దేవుడిచ్చినవే, ఐశ్వర్యం దేవుడిచ్చిందే, రంగు దేవుడిచ్చిందే. అవునా? స్టేటస్ దేవుడిచ్చింది. నువ్వు సంపాదించుకుంది ఏమన్నా ఉందా? మరి దేనికి అతిశయం?
మీరేమనుకోకపోతే ఇంకో సంగతి కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. మన పాపాలన్నిటికీ ప్రధానమైన పాపం ఏంటో తెలుసా? రూట్ ఏంటో తెలుసా? మన పాపములన్నిటికీ ఆరిజిన్ ఏది అంటే గర్వం, గర్వం, అహంకారం. ఫస్ట్ ఎవరు పాపం చేశారు? ఎవరు పాపం చేశారు? ఆదాము కంటే ముందు సాతాను. దేవదూత ఏమనుకుంది? దేవుని కంటే నేను వెళ్ళిపోతాను పైకి, నన్ను సమానునిగా చేసుకుంటాను అందా లేదా? అంటే దేవుడు ఏం చేశాడు? కిందకు తోసేశాడు. అమ్మా, మనం ఒక్క విషయంలో జాగ్రత్త పడితే చాలు, జీవితం అంతా సాఫీగా వెళ్తుంది. ఏంటో ఒక్క విషయం తెలుసా? గర్వం, అతిశయం. నువ్వు ఏ రోజు ఎప్పుడు కూడా అతిశయించడానికి వీల్లేదు. నువ్వెంత చదివినా, నీకెంత ప్యాకేజ్ వస్తున్నా, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నువ్వెవరివైనా లోబడాల్సిందే, విధేయత చూపించాల్సిందే. అవునా కాదా? ఆ గర్వము దగ్గర ఒక్కసారి మనలో చూసుకుంటే మనం ఎక్కడున్నామో మనకు అర్థమైపోద్ది. అసలు ఇక్కడ చూడండి, ఇంత శక్తి, ఇంత పవరు ఎట్లా చూడగలిగాడు పేతురు? అవునా? జాగ్రత్తగా వినండి. అంటే ఇక్కడ పేతురు పని చేశాడు కాబట్టి గొప్ప దేవుని యొక్క శక్తిని చూడగలిగాడు. అవునంటే కాదంటారు? దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టి ఈ రోజు వరకు పేతురు గురించి మనము మాట్లాడుకుంటున్నామా లేదా? ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఒబీడియన్స్. అమ్మా, నిన్ను నన్ను నిలబెట్టేది ఏది కాదు, ఒబీడియన్స్ ఒక్కటే. దానికి నువ్వేమీ చేర్చమాక, దాన్ని నువ్వేమీ తక్కువ చేయమాక. మీకు ఇష్టం ఉన్నా, మీకు భారమైనా, మీకు కష్టమైనా, ఓన్లీ మనల్ని నడిపించేది కానీ, మనల్ని దేవునిలో ఎదిగింపచేసేది కానీ ఒక్కటి ఒబీడియన్స్. ఇక్కడ డివైన్ పవర్. ఎంత ఆ పవర్ అంటే అర్థమవుతుందా అమ్మా? ఆ చేపలే, ఆ గాలే, ఆ నదే, ఆ సముద్రమే, ఆ చేపలన్నీ పడునుగాక అని మాట సెలవివ్వగానే మొత్తం అక్కడ ఉన్న చేపలన్నీ ఏమ్మా ఎక్కడికి వచ్చేసినాయి? అమ్మా, మీకు సంగతి చెప్తాను వినండి. దేవుడు ఆశీర్వదిస్తే తట్టుకోలేవు, అసలు తట్టుకోలేవు నువ్వు. అలా ఆశీర్వదిస్తే ఎందుకు పోగొట్టుకుంటావు? వెయిట్ చేయి, ఆయన మాటలు విను, ప్రతిదినము విధేయత చూపించు. అవునా? సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చేంజ్ ఎక్కడొచ్చిందంటారు? పేతురులో చేంజ్ వచ్చింది, కరెక్టే. పేతురు విధేయత చూపించాడు. ఇంకో చేంజ్ ఏంటో తెలుసా? దేవుని ప్లాన్ ప్రకారము చేపలు కూడా మాట వింటున్నాయి. అనిపిస్తుంది సృష్టి దేవుని మాట వింటుంది, కానీ సృష్టికర్త అయిన మనము, సృష్టికర్త స్వారూప్యంలో చేయబడిన మనకి విధేయత చూపించడం రాటల్లా. గాడిద మాటిందమ్మా. గాడితో అన్నాడు యేసుప్రభు దేవుడు, గాడిద ఒకసారి మాట్లాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయన కార్యాన్ని అక్కడి నుంచి కూడా చేయగలడు. చేంజ్ ఎక్కడొచ్చిందో తెలుసా? గాడ్స్ ప్లాన్లో చేంజ్ వచ్చింది. గాడ్స్ ప్లాన్ ఫర్ పీటర్ ఈజ్ డిఫరెంట్. పేతురు పట్ల
దేవుని ఉద్దేశం ఏంటంటే చేపలు పట్టడం కాదు, మనుషుల్ని పట్టాలి. అవునా కదా? ఇప్పుడు పేతురికి చేపలు చాలా, అదే గాడ్స్ ప్లాన్ కాదు. దేవుని ప్లాన్ ఏంటంటే పేతురెళ్ళి ఏం చేయాలి? చేపలను పట్టడంలో ఆపేసి ఇప్పుడు ఎవరిని పట్టాలి? అది ఇక్కడ దేవుడు చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ ఏదో ఆయనకి ఆశీర్వదించేసి జాబ్లో సెటిల్ అయిపోయి బాగా సంపాదించేసి తన కోసం తను బతకడానికి కాదు. అవునంటారు కాదంటారు? ఈరోజు దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చేది మనకి మనం బతకడం కాదు, 10 మంది బతకాలి. ఇప్పుడు 10 మంది బతుకుతున్నారా? చాలామంది నా డబ్బు నా కోసమే, నాకు అని నువ్వు పెట్టుకుంటావు, ఆఖరికి నీకు కాదు కదా, ఎవరికి కాకుండా పోతాయి. అవునా? సో దేవుడు ఇచ్చేది ఎందుకంటే ఆయన ప్లాన్స్ కొరకు ఆయన ఇస్తాడు. మా మను అన్నాడు, టైం ఎంత అయింది? 12:30 అయిపోతుంది ఈరోజు. అన్నాడు, మమ్మీ డాడీ నేను ఎంతకాలం ఉద్యోగం చేయను. ఆడికి ఉద్యోగము 4th ఇయర్ ఇంకా ముగించకముందే 3rd ఇయర్లోనే ఆడికి ఆఫర్ లెటర్ ఇచ్చేశారు. అసలు అలా ఎవరంట. ఆడికి ఇంక ఉద్యోగం రాకముందే అన్నాడు, ఒకవేళ నేను ఉద్యోగం చేసినా నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు, నేను దేవుని సేవ కూడా చేయాలనుకుంటున్నాను. అంటే ఎందుకు దేవుడు మనల్ని చదివిస్తున్నాడంటే మనం ఎప్పుడు ఏం చూస్తామంటే చాలు, ఈ ప్యాకేజ్ వస్తే చాలు, ధన్యం, నేను నా భర్త నా భార్య నా పిల్లలు సుఖంగా ఎంజాయ్ చేస్తాం. దానికా ఉద్యోగం? దానికా చదువు? పేతురికి చేపలు అంత విస్తారంగా ఇచ్చింది ఆయన బతుకు కొనసాగించడానిక? ఎందుకు ఇచ్చాడు? చూడండి, నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేయను కానీ అమ్మా, ఎక్స్క్యూజెస్ చాలా చెప్తాం మనం. పేతురు అనొచ్చు, కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? నేను పాపాత్ముడను అన్నాడు. ఇదేంటి, చేపలు పడిన తర్వాత ఆయన గురించి మాట్లాడతాడేంటి? దేవుని గురించి మాట్లాడాలి కదా, ఆయన గొప్పతనం గురించి మాట్లాడాలి కదా. చూసారా, నేను విధేయత చూపించాను కాబట్టి నాకు ఇన్ని చేపలు పడినాయి అన్నాడా? నేను విధేయత చూపించాను కాబట్టి నా గొప్పతనాన్ని బట్టి అన్నాడా? ఏమన్నాడు? అమ్మ, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని హెచ్చించే కొలది మన పాపం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఎంత పనికి మాలిన వారమో, ఎంత పాపిష్టులమో అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో పేతురు అన్ని చేపలు పడిన తర్వాత కదా, మీకు సంగతి చెప్పనా, ఫెయిల్యూర్ని మనం హ్యాండిల్ చేయొచ్చు కానీ సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. అది కూడా మామూలు సక్సెస్ కాదు. ఏమ్మా, చేపలు ఓన్లీ సగం బండియా, పోనీ కొన్ని బండియా? దేవుని బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా అసలు ఊహించలేనంత ఉంటాయి, కానీ దానిలోనే టెస్ట్ ఉంటుంది. అది నాకు భయం వేస్తుంది ఎప్పుడు. ప్రభువా, ఎందుకు ప్రభు ఇన్ని ఇస్తున్నావు, భయం వేస్తుంది. అవునా? నిజంగా మీరేమన్నా అనుకోండి, అవునా ప్రభువా, అసలు నేను మంచిదని అనుకుంటున్నావా ప్రభువా? అసలు నాలో ఎన్ని పాపాలు ఉన్నాయి, నాలో ఎంత అవిధేయత ఉంది, ఎందుకు అంత జ్ఞాపకం చేసుకున్నావు అంటున్నాడు పేతురు. అమ్మ, ఎప్పుడు కూడా ఎదిగే కొలది ఆత్మీయ జీవితంలో అణకువ వస్తుంది. తగ్గించుకుంటాం, లోబడతాం. దేవుని దగ్గర మన పాపం మీరు చూడండి. యెషయా ఏమన్నాడు?
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య. అదే మాట మనకి ఇక్కడ పేతురు అంటాడు, ప్రభువా నేను చేసింది ఏమీ లేదు ప్రభువా, నథింగ్. పోనీ నేను ఏమన్నా కష్టపడ్డానా? ఇప్పుడు చెప్పండి. రాత్రి అంటే నువ్వు ఆయన కష్టపడితే అనుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నా కష్టపడ్డా? ఆయన కష్టం ఏమన్నా ఉందా? సింపుల్ ఒక్కటి చూపించాడు, ఆయన మాటకు ఎదురు చెప్పకుండా వేసాడంతే. అమ్మ నీ నుంచి నా నుంచి దేవుడు కోరుకునేది కూడా అదే. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మీ జీవితకాలం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మాటకు ఎదురు చెప్పకండి. ఎంత ఎదురొచ్చినా, ఎంత అడ్డొచ్చినా, ఎవరు అడ్డొచ్చినా దేవుని మాటకు మనము నిలబడే వారంగా ఉండాలి. నిలబడి ఏమంటారు, ఎదురించి దేవుని కోసం మనము అటువంటి కమిట్మెంట్ తీసుకోవాలి. మీకు సంగతి తెలుసా, పేతురు ఇప్పుడు చేపలు వదిలేశాడు. అవునా కదా? ఏం వదిలేశాడు? తన ఉద్యోగం వదిలేశాడు. ఎంతమందిని పట్టాడు తెలుసా? మార్పు వచ్చిన తర్వాత దేవుడు తెచ్చిన మార్పులో అమ్మ ఫ్రూట్ కనబడుతుంది. నువ్వు అనుకున్న మార్పులో ఫ్రూట్ కనబడదు. నువ్వు అనుకుంటున్నావు అంతే, నేను మారాను, నాకు ఇవన్నీ లేవు అని నువ్వు అనుకుంటున్నావు అంతే. నిజంగా నువ్వు మారితే నీ జీవితంలో సాక్ష్యము ఉంటుంది, కనబడుతుంది. పేతురు బోధిస్తే ఎంతమంది రక్షణ పొందారు ఒక్క రోజులో? 3000 చేపలు ఏం పనికి వస్తాయి? 3000 మనుషుల ముందు. అదే అంటున్నాను, మనము దేవుడు చెప్పింది ఒక్క పని చేస్తే చాలు. నువ్వు 100 పనులు చేయక్కర్లా. ఏం చేస్తే చాలు? ఒక పని చేయండి చాలు. ఎందుకు నువ్వు కష్టపడక్కర్లా. నువ్వు ఓన్లీ విధేయత చూపించు, నీ పేరు నిలిచిపోద్ది. కనీసం పేరు కోసం అన్న విధేయత చూపించు. అవునా? అసలు ఆ మాటకు వస్తే మనకి పేరు అక్కర్లేదమ్మా, ఎవ్వరూ చెప్పుకోక్కర్లా. అసలు చెప్పుకోపోయినా పర్లా, ఇంకా మనల్ని ఎక్కువ తిట్టుకుంటే బాగుండు. నాకైతే అదే అనిపిస్తుంది. చాలాసార్లు మనల్ని పొగిడే వాళ్ళకంటే, మనల్ని మెచ్చుకునే వాళ్ళకంటే మనలో ఉన్న లోపాలు చూపించేవాళ్ళు మనకి బెస్ట్ టీచర్స్. అర్థమవుతుందా? దేవుడు కూడా ఎప్పుడు ఏం చూపిస్తాడు మనకి? నువ్వెంత మంచిదానమైనా కావచ్చు, కానీ మనలో ఎప్పుడు ఏముంటుంది? పాపం ఉంటుంది. అది ఎప్పుడు కనబడుతుంది? దేవుని సన్నిధిలో కనబడుతుంది. దేవుని స్వరం విన్నప్పుడు కనబడుతుంది. ప్రార్థనలో కూర్చున్నప్పుడు కనబడుతుంది. వాక్యం చదువుతున్నప్పుడు కనబడుతుంది. ఆదివారం వస్తాను చూసారా, పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు కనబడుతుంది. అది కూడా దేవుని స్వరమే. అలాగే నువ్వు క్వైట్ టైం చేసుకున్నప్పుడు కనబడుతుంది. ఇవన్నీ చేసుకోకపోతే ఏమనుకుంటాను తెలుసా? ఐఎమ్ ఆల్ రైట్. కాబట్టి మనల్ని దేవుడు ఏమి వదిలిపెట్టమంటున్నాడు, ఏమి చేయమంటున్నాడు, ఈ 2 అర్థమైతే సక్సెస్ వచ్చినట్టే, విజయం వచ్చినట్టే. ఎదురు చూడక్కర్లా. అర్థమైందా? దేవుడు నిన్నేం చేయమంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు. ఎప్పుడు చేయమంటున్నాడు, నువ్వు ఎప్పుడు చేస్తున్నావు, ఎప్పుడు చేస్తావు. ఈ 2 అర్థమైతే మన కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లలు ఆశీర్వదించబడతారు, మన సంఘము, మన సమాజం కూడా దేవుని కోసం మిషనరీస్ లేస్తారు. మన పిల్లలే లేస్తారు. ఎవరో ఎందుకు?
మా దేవుడు చెప్పింది చేస్తే బయట ఎవరు రాక్కర్లా, మన పిల్లలే దేవుడు లేపుకుంటాడు. ఎవరి కోసం చూడక్కర్లా, ఎవరిని రప్పించుకోవాలో వాళ్ళని రప్పించుకుంటాడు దేవుడు. మన పని ఏంటి? మనకి చెప్పింది చేయడం. నేర్చుకుందాం, లోబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మీ వాక్యాన్ని నేను నేర్చుకోవడానికి, మేమందరము కలిసి నేర్చుకోవడానికి మీరు చూపించిన మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ దినం మీరు మమ్మల్ని ఏం చేయమంటున్నారు, మేము ఏం చేస్తున్నాం, మీరు మమ్మల్ని ఏమి వదిలేయమంటున్నారు, ఏమి పట్టుకోమంటున్నారు, అది మేము నేర్చుకుంటూ ప్రభువా, మేము పర్ఫెక్షన్ గురించి మేము ఆశించట్లేదు, కానీ పవిత్రతలో ఎదుగునట్లు, పరిశుద్ధతలో ఎదుగునట్లు, విధేయతలో ఎదుగునట్లు, విశ్వాసములో ఎదుగునట్లు, మిమ్మల్ని హెచ్చించి మేము తక్కువారముగా ఉండినట్లు మీరు మాకు నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.